అంతా సిద్ధం చేసేసామయ్యా. నువ్వు అను ఒకసారి నా యాల్ది మూడో కంటికి తెలియకుండా వేసేస్తాం. వద్దండి, నేను చెప్తే తను వింటుంది. పెద్ద జాలి చూపిస్తున్నా. నిర్ణయం అయిపోయింది, తగ్గేది లేదు. నేను ఒక వారం నుండి ఆ పీటీ మాస్టర్ కి చెప్తూనే ఉన్నా, అయినా నిన్నెవరూ పట్టించుకోకుండా వదిలేశారు. ఇప్పుడు చూడు నీ కళ్ళొచ్చింది. అరుణకుమారి అన్నొచ్చాడు. అన్నయ్య ఏంటన్నయ్య అలా అంటారు? మీరుండగా నేను పోటీ చేయడం ఏంటి? వేరే దారి లేదమ్మా. సీటు లేడీస్ కోటకు మార్చేశారు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు నించుంటే అన్న నించున్నట్టే. ఊళ్ళో అందరూ నీకు తెలుసు. 4 ఏళ్లలో పనిచేసేదానివి, 10 దాకా చదివావు. నించు, పర్లేదు. నేను పని చేయట్లేదు, వాళ్ళకి సహాయపడుతున్నాను. కరెక్టే, అదే నీకు ఓటుగా మారుతుంది. నువ్వే నించు. ఈ అన్న నించున్నా గెలుస్తాడు. కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్, తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి. అందులో నించోవాలని నా కోరిక. అన్న చెప్పాక కూడా ఇంతలా ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే. అమ్మాయి భయపడుతురా, అర్థమయ్యేలా చెప్పాలి. ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా, అలాగే గెలిచొచ్చి అన్న చెప్పింది కూడా చేసేయి. అన్నా పిల్ల భయపడుతోందన్నా. భయపట్టలేదన్నా, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా. చేయొచ్చు. పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావు? ఈ అన్న తోడుంటాడు, ఇంకేం ఆలోచించుకో. సరే అన్నయ్య. అన్నా ఎందుకు ఇలా జరిగింది? మనమ్మాయి అన్నావు కదన్నా, ఆ ఆటో వాడే దానికి నేర్పిస్తున్నాడన్నా. అన్నయ్య మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుగా కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో. ఏదైనా అవసరం ఉంటే నన్ను వచ్చుకోలు, సరేనా? నువ్వు సరే అనయ్యా, దాన్ని భూమి మీద లేకుండా చేసేస్తాం. కత్తితో పొడిసి 4 విధాలుగా చంపొచ్చు. 1 పొడవుగానే వెంటనే చచ్చేది. 2 4 రోజులు గిలగిల్లాడుతూ చచ్చిపోయేదయ్యా. 3వది జీవితాంతం శవంలా పడుకోబెట్టేదయ్యా. 4వది మీ కసి తీరా చంపేదయ్యా. ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది. ఇలాగే అన్నిటికీ శాంక్షన్ చేయించుకుని మన ఊరినే మార్చేద్దాం. మన సొప్పుడు ఫోన్ చేస్తే నువ్వు కుదరదని చెప్పావంట. అవునన్నయ్య, ఆ పనికి 3 లక్షలు అవుతుంది. అందరం లక్ష్యం అంటే ఎలా ఇవ్వను? అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు. నీ వెనక నేనున్నాను, నా వెనక పార్టీ ఉంది. అందరికీ నేనే సమాధానం చెప్పాలి. మట్టి పిసుక్కునేదాన్ని అందలం ఎక్కించాను. మళ్ళీ నేను కిందకి తోసేయడం పెద్ద పనేం కాదు. అవును, కరెంటు తీగలు కొనమని 3 లక్షలు శాంక్షన్ అయిందంటగా. అందులో 1 మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు, వాడికి ఇచ్చే. ఇంకా ఇంట్లో మీ వదినకో 50 ఇచ్చే, మిగతా చూసుకోమా. మిగిలిన 1,50,000తో ఏం చేయగలమన్నా? చెయ్యాలి, చేసి తీరాలి. కావాలంటే నువ్వు 5-10 ఉంచుకో, మిగతా వాడితో సరిపెట్టేసి. ఏంటన్నా ఈ అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది? రాయ్, మన అమ్మాయిరా, నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా, వెంటనే ఇచ్చేస్తాను. నాకు కరెంటే కావాలి. అది నా దగ్గర లేదే, నీ దగ్గర ఉందరా? లేదన్నా. లేదన్నా. అమ్మా వాళ్ళతో పెట్టుకోకమ్మా, చూసి చూడనట్టుండి నీ పని నువ్వు చేసుకోమ్మా. మరీ ఇంత న్యాయమా? అంతేనమ్మా, వాళ్ళు ఈ దొంగల మధ్య నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. మీకు అర్థమైందమ్మా? కలెక్టర్ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏమయ్యా, మిమ్మల్ని ప్రెసిడెంట్ బాగా చూసుకుంటుందా? అవునయ్యా, బాగా చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. మీ తర్వాత ఆవిడ్ని కలెక్టర్ చేసేయండి అయ్యా. కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ పాస్ అవ్వాలయ్యా. ఏమ్మా, ఇప్పుడు ఎన్నో నెల? 8th సార్. ఎందుకమ్మా అంత స్ట్రెయిన్ అవుతున్నావు? కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదు సార్, ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు. అది శాంక్షన్ అయింది. మీ ఊరికి మొత్తం 13 లక్షలు. సంతోషమేనా? అది ఇదిగోమ్మా. చాలా థ్యాంక్స్ సార్. సార్ మాది పెదపాడు, మా ఊరికి రోడ్డు. అయ్యా, పెదపాడికి పోయిన సంవత్సరమే 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. రోడ్లు కూడా వేసామని చెప్పారు. ఒరే తిమింగలం, మొత్తం మింగేశావా? ఎవరా తిమింగలం? అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్. ఏంటి అరుణ్ కుమార్ ఇలా చేసావు? నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా. అన్నయ్య, రోడ్డు వేయడానికి 15 లక్షలు ఖర్చు అవుతుంది, కానీ 13 శాంక్షన్ అయ్యాయి. అందులో 5 లక్షలు అడిగితే ఎలా? ఊళ్ళో అందరూ నన్ను నమ్ముతున్నారు, వాళ్ళని నేను మోసం చేయలేను. ఓయ్, ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు? మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచ్చావంట. మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది. ఏయ్, అది తెలుసడానికి నువ్వెవరు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, మా మీదకే చేయలేపుతున్నావా? మాతో పెట్టుకోకు, పిసికేస్తా గొంతునేమో. ఊరుకోండ్రా. చూడమ్మా,
అన్నయ్య చెప్పింది విను. ఇంకా చాలా పనులున్నాయి. రోడ్లు, లైట్లు, చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు. అవును, నీ మొగుడు కిరాయి ఆటో కదా నడిపేది? అది మన వెంకట్రావు గడ ఆటో కదా? అవునన్నా. నేను చెప్పాను అనుకో, ఆటో ఉండదు, ఆదాయం ఉండదు, ఎలా తింటారు? అందుకే అందరం కలిసి పంచుకొని తిందాం. ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా. అన్నయ్య, న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పును నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. తిండికి లేకపోయినా పర్వాలేదు, గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం. కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను. నీకు ఆ రోజే చెప్పాను, నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారని. వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి. వెనుకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా. నా ముందు నాకు నా ఊరుంది. దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి, లేదా దయచేసి నాకు అడ్డు చెప్పకండి. అరే ఏందన్నా ఈమె, వెంటనే రాజీనామా చేయించు, లేదంటే పార్టీ నుంచి పీకేసాయి. అన్నయ్య, మీకు దండం పెడతాను. మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు. నాకు అడ్డు చెప్పకండి. ఇంకొకసారి మీరు అడ్డుపడ్డారో నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను. ఓయ్, అన్ననే ఎదిరిస్తున్నావు. నీకు ప్రాణం అంటే అసలు లెక్కలేదా? ప్రాణం అంటే లేదు, కానీ ఊరంటే గౌరవం. ఏంట్రా, 4 మర్డర్లు చేస్తే పెద్ద పోటుగాలనుకుంటున్నారా? ఇక్కడ తేడా జరగకూడదు. తను గవర్నమెంట్ మనిషి, అర్థమైందా? అన్నా, వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు. ఏమంటావన్నా? కాల్ చేయండి. నేను బాగా ఆలోచించాను. ఇంకెలా చంపినా సరే నా కసి తీరదు. తగలండి అన్నా. ఏమండి, ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి. లేకపోతే వర్షాలు పడతాయి, తర్వాత కష్టమైపోతుంది. రోడ్డు కాంట్రాక్ట్ లో కమిషన్ అడిగింది. ఎంత చెప్పినా వెళ్ళా. కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్ లాగారని మా మీదే కంప్లైంట్ చేస్తానంది. మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచి కోసం మేమే ఈ పని చేశాం అని చెప్పి 4 నెలలు సరెండర్ అయిపోమన్నాడు. సరేనా, చేయిస్తాం. ఏమండి, మన అబ్బాయిని డాక్టర్ చేద్దామా, ఇంజనీర్ని చేద్దామా? కలెక్టర్ని చేద్దాం, అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం. ఆగాగా. ఏ ఏంటయ్యా, ఎందుకు ఆటో నాపారు? నీ పేరు చంద్రశేఖరేనా? అవును. ఏ అయితే నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎంత పొగరే నీకు, అన్నతోనే పెట్టుకుంటావా? బిడ్డన్నా, అన్నా, బిడ్డన్నా. అన్నా, బిడ్డన్నా, రేయ్, తీరా. నా బిడ్డన్నా, అన్నా, బిడ్డన్నా, అన్నా, వదిలేయండి. తీరా దాని మీద. దండం పెడతాను, చావలేదన్నా, బతికింది. కొడుకు పుట్టాడు. చూపెట్రా. ఇటు చూడు. తీరా. కాన్ఫరెన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయింది. ఇక నీ సెల్ చార్జ్ చేయడం కుదరదు.
ఇంకా ఏ న్యూస్ బయటికి పోదు. మీరు చచ్చినా ఎవరికి తెలీదు. అరే సూరి, జైల్లో ఉన్న కన్నాతో కమ్యూనికేషన్ కట్ అయిపోయిందిరా. తెలుసు బే. అరే తెలిసి ఏం చేయకుండా ఊరికే ఎట్లా కూర్చున్నావురా? కూర్చున్నానని ఎవడు చెప్పిండ్రా? రై కిట్టి తెచ్చావా? నైఫ్ మరి కట్టర్? అన్నా ఈ పని చేస్తే నన్ను సూర్యన్న గ్యాంగ్ లో చేసుకుంటారులే. ఇది చాలా పెద్ద మ్యాటర్. మంచిగా చేస్తే ఏర్చుకుంటా. అట్లే అన్నా. అదిగో సూర్య వచ్చిండు. నమస్తే. కడుపు చాలా లావుగుంది, కరెక్ట్ ఉంటది. రేయ్ ఏమన్నా తేడా గిట వచ్చిందా? కడుపులోకెళ్ళి పేగులు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ. అన్నా ఏందన్నా, సూర్యన్న నన్ను చూసి నవ్వని కూడా నవ్వుతలే. అంటే నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకోరా? ఏడు నుంచి పట్టుకొచ్చిర్రా ఈ పోట్లి గాని. అమీర్పేట హాస్టల్ పోరాడు సూరి మన కాదర్ బాయ్ పంపించిండు. రే చేయగానే మూడు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయింద్రా. చిన్న కటింగ్ ఏరా, ఓడ్చుకో. భయపడకరా, మెడికల్ కాలేజ్ పోరగాన్లే, మంచి కోస్తారులే. ఎలేవే. అయిపోయింది అయిపోయింది, కొంచెం అయిపోయింది. రాయ్ ఏదో ఒక లొల్లి పెట్టుకొని జైలుకు పో, వాళ్ళే చూసుకుంటారు. మొహం చూపించాలంటే సిగ్గుగా ఉందా? ఏరా నొప్పి అవుతుందా? చెప్పు. వచ్చిందా? వచ్చింది. రాయ్ కక్కుస్ కడగమన్నారు. కడగనంటే కుర్రాళ్ళు కొట్టారని చెప్పి వెళ్ళి మళ్ళీ కుట్లేయించుకోపో. అన్నా నన్ను చూస్తే నేను దెబ్బలు తిన్నా లెక్కున్నానా? నేను ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళాలా? నీతోనే ఉంటానమ్మా, ప్లీజ్. నెక్స్ట్ టైం ఎలాగైనా ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేస్తానమ్మా. నీకున్న సమయం అంతా నా కోసమే వృధా చేస్తున్నావు. కనీసం ఇప్పుడైనా నీకోసం ఉపయోగించుకో. నా ఆశయం చాలా చిన్నది, కానీ నీ ఆశయానికి హద్దులే ఉండకూడదు. చదువు ఒక్కటే సరిపోదు, జీవితం అనుభవం రెండూ మనకి జ్ఞానాన్ని పెంచుతాయి. అప్పుడు నువ్వు హైదరాబాద్ రావచ్చు కదమ్మా. నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు. నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావనే నేనింకా ప్రాణాలతో ఉన్నాన్రా. రాజకీయ నాయకులకి ఐఏఎస్లకి రా ఇక్కడ బలం. రాజకీయం నన్ను చేతకాని దాన్ని చేసి కూర్చోపెట్టింది. అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలి, విజయరాఘవన్ ఐఏఎస్. ఈ జనాలకి మంచి చేయగల స్థానంలో నువ్వు ఉండాలి. అదేరా నా ఆశయం. నువ్వేరా నా ఆయుధం. నా ఆశయాన్ని నెరవేర్చి నన్ను బయటికి తీసుకెళ్ళు. అప్పుడు కోటి సూర్యకిరణాలు కూడా ఏం చేయలేవు. నువ్వు ఈ అమ్మ చేయి పట్టుకున్నప్పుడు తీసుకెళ్ళు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకు నాన్నా. ఏంటి సార్ 3000 చేతిలో పట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ కోసం జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నారు? అక్కడ ఎలా దొరుకుతుంది? ఇట్లాంటి చోటే దొరుకుతుంది. ఇక్కడ బ్రోకర్లు ఎక్కువ, వాళ్ళ చేతుల్లో పడితే నీ పని పానీపూరే. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది. నన్ను బ్రోకర్ బాబు అంటారు, నా పేరు అలాగే ఫీడ్ చేసుకో. రేయ్ ఇంకా ఖాళీ చేయలేదురా నువ్వు? అన్నా నమస్తే అన్న. ఈ రూమ్ ఓకేనేమో చూసుకో. అన్నా 2 వారాలు ఆగండి అన్న, మొత్తం ఇచ్చేస్తాను. ఇంకా పైసలు రాలేదన్నా. రేయ్ ఎలాస్టిక్ ఏంద్రా లాగుతున్నావా? చాలా కష్టంగా గడుస్తుందన్నా. లాక్డౌన్ తర్వాత ఎక్కడికి పోయినా పనులు లేవంటున్నారన్నా. 2 రోజులు ఓపిక పట్టన్నా, ఎట్లయినా తెచ్చేస్తా. వేరే ఇల్లు చూపించండి. అరే కొడిపోచ్చు, 2 రోజులే నీకు టైము. ఈ రూమ్ చూడనా? రేయ్ ఖాళీగా ఉంది కదా అని మందు మా నాయనే. గోళ్ళెం పెట్టుకుని పోయారు. ఏమనుకుంటాము చూడనా, కిరాయి 3000, టైం కి జీపీ చేసేయాలి. కరెంటు బిల్లు ఎన్ని యూనిట్లు కలిస్తే అంత ఇవ్వాలి. వాడకి ఆల్రెడీ మేకులున్నాయి, ఎక్స్ట్రా కొట్టాలంటే నాకు ఫోన్ చేసి అడగాలి. ఇక 24 అవర్స్ వాటర్. వేరే రూమ్ చూద్దాం. అన్నా బ్రోకర్ కమిషన్ ఎంత అంటే 1 month రెంట్ ఇవ్వాలి. ఓకే అంటే మాట్లాడదాం. ఓనర్ ఎవరన్నా? నేనే ఓనరు. మరి బ్రోకర్? అది కూడా నేనే.
వీరేసుకుంటా బిందాసుకుంటా బొంబోలు శంభో శివ నన్ను వీకెటోడు దునియాల లేడు ఏడున్నా నా దేహ తమ్ముడు అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా, మరి అక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు పోస్తున్నావు? గదా ఆడుంది కదా, అందుకే ఈడ పోస్తున్నా. ఏందన్న అట్లా చూస్తున్నావు? ఆయన చెప్తున్నారు కదా, ఆడెందుకు గుర్తుపోతున్నావురా? పోయి కక్కుస్ తోటి తిరిగిపోవచ్చు కదరా. ఏం టైలరు ఏంది సౌండ్ లేస్తుంది? తెలుసు కదా మా వాళ్ళు వచ్చిర్రంటే మిషన్ మీద పోసుడే, తుడుచుకోలేక వస్తావు. ఏరా మామ రెడీయా? ఏం సార్ ఆయన భయపడుతుంది అనుకుంటున్నావా? గలీజ్ గా తిడుతుండు చూడు, పెదాలు ఎట్లా కదులుతున్నాయో. వీడు ఇట్లా వరితేనే ఎవడో కొట్టిండు, ఆడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్టేంది. అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు, కానీ ఆడియోనే లేట్ గా డెలివరీ అవుతుంది. చూడు 1 2 కొత్త బేకు సాలే చెల్రే నాకు మండిందనుకో కట్ చేసి కుట్లేస్తా, ఇప్పుకోలేక సావాలే. దొడ్డుకెళ్తే సక్కంగా చెట్టి వేసుకోనికి రాదు, చదువు సంఖ్య లేకుండా ఏం బాపడతారా మీరు? అసలే ఏరియా గలీజ్గా ఉందంటే ఇంకా గలీజ్ చేసిపోతారా మీరు? గలీజ్ నాయాలరా? శుచి శుభ్రం ఉండాలి మనుషులన్నాక. ఎందుకురా పెద్ద అంటే ఊకు లొల్లు పెట్టుకుంటారు? పిల్లగాళ్ళు లేకుండొచ్చు కదా. ఏమండి, నేను ఈ ఏరియా కొత్తగా వచ్చాను. ఈ కుప్పతోటి ఎప్పుడు ఇలానే ఉంటుందా? మీరెప్పుడు లేట్ గానే మాట్లాడతారా? అవును గది అట్లానే ఉంటది, అది ఆడు ఉండేదానికి లేదు. అదిగో ఆ మూల ఉండాలి ఆ కచరా డబ్బా, అదిగో ఆ కచరా లారీ వాళ్ళు వస్తారు, ఆ కచరా అంతా నింపుకొని దాన్ని ఎవడ పెడితే ఆడేసిపోతారు. ఎవడు ఇదంతా చూసుకునేది లేదు, జల్దీనే మాట్లాడతారు. ఆడియోనే లేట్ వస్తుంది. ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా. లెట్ యు టాక్ లాట్ యు లివ్. తమ్ముడు సీన్గా ఒరే సీన్గా చెవులకించ గొట్టం తీర సచ్చినోడా పిలుస్తుడు చూడు. ఒక్క నిమిషం. ఏ రౌడీ బేబీ తీసుకో. మీదేస్తావరా నీ నోట్లో ఏంది సార్? ఒక చిన్న హెల్ప్. హెల్పా? ఏంది? నాకది హెల్ప్, నీకది పని. నాకు హెల్ప్ నీకు పని. షార్ట్ ఫిల్మ్ టైటిల్ లా ఉంది. ఈ కుప్పతో యాక్చువల్ అక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉండటం వల్ల స్మెల్ వస్తుంది. కొంచెం క్లీన్ చేయగలవా? ఎన్నిసార్లు పిలవాలరా? ఏం చేస్తున్నావురా ఈడ? వామ్మో ఏంది గట్ల నూనెలో పెట్టిండు సార్? అమ్మ నా పేరు విజయరాఘవన్, నేను ఇక్కడ పైంట్లో దిగాను. ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది. యాక్చువల్లీ ఈ చెత్తకుండా ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి. అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను. కొంచెం మీరు చేయిస్తారా? పోరికి ఇప్పటికే లేదు. 10th క్లాస్కి వెళ్ళి అయినా ఇప్పటికే వాళ్ళేది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ హాయ్ వేద, ఎలా ఉన్నావే? ఐమ్ వెరీ హ్యాపీ. యు నో వాట్, మన పావని పాత కాలేజ్ లోనే జాయిన్ అయిందంట. ఈవినింగ్ కాల్ చేస్తానని చెప్పింది. కాలేజ్ అయ్యాక తన్ని కలవడానికి వెళ్దాం, ఓకేనా? షూర్. హలో, వెనక పోయి కూర్చో. హలో, ఇక్కడే బాగుంది. ఈ బెంచ్ మీద 4 కూర్చోవచ్చు. రండి, మన ముగ్గురం కలిసి ఇక్కడే కూర్చుందాం. సరే చిచా, మేమిద్దరం మాత్రమే ఇక్కడ కూర్చోవాలి. ఈడేం రా సేమ్ కూర్చో అనుకున్నాడు, గట్ల పట్టుకుండు. ఏం రా గట్టి పట్టుకున్నావు? నేను పొద్దుగాలే ఎవరిని కొట్ట బతికిపోయినావు. చెప్పిండు కదా వెనక్కి పోయి కూర్చో.
ఏ సూరి డిగ్రీలో కాలేజ్కి వచ్చి 3 సంవత్సరాలు మాకు చుక్కలు చూపించావు. పీజీలో కూడా అదే సిచ్యువేషన్. మన కాలేజ్ సార్, మనం చేయకపోతే ఎట్లా? ఈ రోజు మనం మ్యాక్రో ఎకనామిక్స్ థియరీ అండ్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఇక టాపిక్స్ సూపర్. పాయింట్ 3 ద సింపుల్ కీ నేషన్ మోడల్ మల్టీప్లేయర్. మండితే గట్టిగా రుద్దుకో, లేకపోతే పాయింట్ 5 వస్తే మానిటరీ అండ్ ఫినాన్షియల్ పాలసీస్ ఇన్ క్లోజ్డ్ ఎకానమీ. అండ్ పాయింట్ 6 అగ్రిగేట్. నిన్ననే కదా చక్కెర తీసుకుపోయినావు, మళ్ళా మళ్ళా వచ్చినావింది? ఊకి ఇచ్చుడేనా నా పని? పోయి ఇక్కడ నుంచి ఒక్కసారికి ఇవే. ఇవ్వండి, ఇదా? ఇటు ఇవ్వండి. ఇప్పటి నుంచి చెత్త అంతా నాకే ఇవ్వండి. థ్యాంక్స్. సరే తమ్మి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. చూడు గుణశేఖరన్న, మొదట్లో నువ్వే ఏరియాలు డివైడ్ చేసి మాకు అప్పచెప్పినావు. ఇప్పుడేమో ధూల్పేట నుంచి గవర్నమెంట్ కాలనీ వరకు మొత్తం మాదే అని ఆక్రమించేసినావు. ఇట్లా అయితే మా దందా ఖరాబ్ కదా. నీ వార్డులో 500 ఇండ్లున్నాయి. రోడ్డు కటింగ్ అని, కరెంట్ కటింగ్ అని పనికి మాలిన సాకులు చెప్పి పైసలు గుంజుతున్నావు. కానీ నా వార్డులో గవర్నమెంట్ క్వార్టర్స్ లే, పైసలు ఎవరి దగ్గర లేవు, అందరు గరీబోళ్లే. మరి నేనెట్టా సంపాదించాలే? ఇలాంటివి ఏమన్నా చేస్తేనే నేను ఉన్నానని తెలుస్తుంది. నమస్తే కాకా. సర్లే, నేను చూసుకుంటా. అన్నా నమస్తే అన్న. రాయ్ ఏంట్రా ఏం చేస్తుండే ఇక్కడ? నువ్వే చెప్పనా, నేను ఇప్పుడు సైలెంట్ అయిపోయినా కదా. రాయ్ ఓవర్ చేస్తున్నావు నువ్వు. నిన్ను చూస్తేనే పొడిచి పడేయాలనిపిస్తుంది. ఓర్సాలే. గుణ, మేము సైలెంట్ గానే ఉన్నాం. సూరే, నువ్వే నకరాలు చేస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సూరిగా, మనకు అందరు సపోర్ట్ కావాలి. మన పార్టీ వాళ్లే కదా, నేను కంట్రోల్ చేస్తాలే. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం. సరే గుణ, నువ్వే మాట్లాడి సెటిల్ చేయమలా. అన్నా కన్నా, లోపల ఏం చేస్తున్నావురా? బయటికి రా. ఏందన్నా, ఏమైంది? నీతో చాలా పనులున్నాయి. అపోజిషన్ వాళ్ళు ఎగురుతున్నారు, రూలింగ్ పార్టీ నుంచి పైసలు రావట్లే. నువ్వు బయటకు వచ్చి ఓ 6 నెలలు నాతో ఉండు. అట్నే అన్నా. ఏ కాంతం, మీ అక్క నీకన్నా ఇంకెక్కువ చమకాయిస్తుంది. ఏంది ఇది, మనం రోజు పోసే జాగలా లేదు. తమ్ముడు, ఏంది? నీ పేరేంటి? స్మార్ట్ స్టార్ పరమేష్. ఓ హెల్ప్ చేస్తావా? హెల్పా? హెల్ప్ అని వస్తే జాన్ ఏనేస్తాడు ఈ పరమేష్. కానీ అందులో ఏమైనా కిరికిరి ఉందనుకో, జాన్ కూడా తీసేస్తాడు. చెప్పు, నీకు ఇయ్యాలా తీయాలా? నాటాలి. నాటాలా? అవును, ఈ గింజ నాటు. గింజ నాటాలా? నాతోటే వ్యవసాయం చేపిస్తున్నావు ఏంద్రా అయ్యా? హాయ్ బ్రో. హాయ్. నువ్వేంటి బ్రో, ఫీజు మొత్తం కడుతున్నావు లేకపోతే ఇన్స్టాల్మెంట్ లోనా? ఏ ఫీ? క్లాస్ ఫీజు బ్రో, ఏంటి తెలీదా? లేదు, నేను స్కాలర్షిప్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. ఓ నైస్ బ్రో. నేను ఎగ్జామ్ రాశాను కానీ వీడి ఫెయిల్. నానా ఏంటిది? ఎన్నో ర్యాంక్ బ్రో? 6th. 6th? నీ ర్యాంక్ ఎంతరా? 3000 30,000? నానా కొంచెం సైలెంట్ గా ఉన్నానా? సివిల్ సర్వెంట్ అవ్వాలనే డ్రీమ్ తో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మన దేశాన్ని దృఢంగా మార్చే కాంక్రీట్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి గవర్నమెంట్ సర్వీసెస్. ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకునే మీకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్, అది క్లియర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్, అది కూడా క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ. ఏం టైలరు, సప్పుడు చేయకుండా సైలెంట్ గా ఉన్నావు? హలో హలో మిస్టర్ విజయ రాఘవన్, ఏంటి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నారు? సరే, ఏ ఊరు? అరకు పక్కన. హైదరాబాద్ ఎందుకు వచ్చారు? సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓ, డ్రీమ్ తో వచ్చారా? ఆసమ్ ఆసమ్, ఆల్ ది బెస్ట్ గురు. థ్యాంక్స్ అండి. ఐఏఎస్ ఐపీఎస్? ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను. సరే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబరా?
ఎందుకు? త్వరలోనే మీరు కలెక్టర్ అవ్వచ్చు. సారీ, అవుతారు. మీ ఫోన్ నంబర్ నా ఫోన్ లో ఉంటే నా ఫోన్ కే గౌరవం కదా. చెప్పండి. 9 to 1 పీజీ 9 to 1 కాలేజ్, 2 to 5 సివిల్ కోచింగ్, 6 to 10 ట్యూషన్ క్లాస్. ఇలా డే అంతా బిజీగా వెళ్ళిపోతుంది, మాట్లాడే టైం మరి దొరకదు. ఫ్రీ టైం అయినా కొంచెం మాట్లాడొచ్చు కదా. ఫ్రీ టైం ఉన్నప్పుడే నేను చదువుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ద వర్స్టెస్ట్. ఫోన్ ఇవ్వండి. అరే బాలేరా తొందరగా. అరే సాలే అందుగా తిట్టిపే. లెగ్ స్పిన్నర్ రా. దమ్ముంటే ఇప్పుడు కొట్టరా. మా కవుగాడు వచ్చాడేంద్రా. రే పట్టుకోవే. అవును, మీరంతా స్కూల్కి వెళ్ళలేదా? మేమందరం ఫెయిల్ అయినాం, అందుకే స్కూల్కి వెళ్తలే. మరైతే ఇంకేంది, కేల్ కథం దుకాన్ బంద్. అయితే సప్లిమెంటరీ రాసి పాస్ అవచ్చు కదా. రే బాల్ సప్లిమెంటరీ పేపర్ అసలు పేపర్ కన్నా టఫ్ ఉంటది. అరే సీదా కొట్రా, అవుట్ అయిపోతాడు. జాకీ చాన్ నీకు పగులుతది. అరే నువ్వు అక్కడ పో. అటు అటు. ఎంతమంది ఇలా ఫెయిల్ అయ్యి స్కూల్కి వెళ్ళకుండా ఉన్నారు? ఈడ మేము పక్క బ్లాక్ లో 10 మంది, సి బ్లాక్ లో 5. వీళ్ళంతా మా బ్యాచే. ఏమైనా ప్రాబ్లం వస్తే లైట్ స్పీడ్ లో వచ్చేస్తారు. లైట్ ఉన్న స్పీడ్ ఎంతో తెలుసా నీకు? లైట్ కూడా స్పీడ్ ఉందా? సరే, మీరు నా దగ్గర ట్యూషన్కి వస్తారా? మిమ్మల్ని పాస్ చేయించి చూపిస్తాను. చదవకుండానే కొంచెం చదివితే చాలు. రే పాము ఓసీ గాడు గోచి లాగడానికి వచ్చాడు రా. అరే జాకీ చాను, నువ్వు కూడా ఆడుతున్నావురా? అరే మామ, నిన్న మీ ఇంటికి వచ్చాను రా. నీ బండి కనిపించలే, ఎడకు పోయినావు? రే ఇది బండి కాదురా, మరేందిరా? డ్రాగన్. డ్రాగనా? మంట వస్తుందా? కిందకి చూడరా ఎట్లా వస్తుందో. కనబడ్డదా మామా? సూరి పని చేస్తావనా? కుర్రోని నీకే ప్యాకింగ్ చేస్తురన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. పంపించేస్తాను, చెప్పేది అన్నా. అన్నా అన్నా ఒక్క నిమిషం ఉండన్నా, ఒక్క నిమిషం. అన్నా నేను కాదన్నా, నేను కాదు. నోరు మీరు పక్కన కొడక. నమస్తే అండి, నా పేరు విజయరాఘవన్. నేను ఇక్కడ 20B లో ఉంటాను. మీ అబ్బాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడని స్కూల్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను పాస్ అయ్యేలా చేస్తాను. వాడు ఇంటికే సరిగ్గా రావడం లేదు, ఇంకెక్కడ ట్యూషన్కి వస్తాడు? వాడు 24 గంటల పోరం బొగలో తిరుగుతాడు, రాత్రికి వస్తాడు. పగలంతా కష్టపడి నొప్పులకి రాత్రి అయితే నేను అరుస్తుంటాను, మా ఆవిడ దాని నొప్పిగా అరుస్తుంది. వీడు నైట్ అయితే మాళవిక అని కాళ్ళేస్తాడు. వారానికో పేరు మాత్రం మారుస్తాడు. నేనే ట్యూషన్ పంపించాలనుకుంటున్నా, పంపిస్తతి. ఏంది ట్యూషన్ చెప్తాడంట. అవసరం లేదు, వాడు మంచిగా చదువుతాడు. ట్యూషన్ ఏమొద్దులేపో. నానా దేత్తడి పోచమగడి. ఇంకా చూడు, నీ కొడుకుకి మార్కులు ఎంతగానో వచ్చినాయో చూడు. 100కి 8 మార్కులు వచ్చినాయి. కండ్లు పెట్టుకొని చూడు. ఏందది? నీ దస్కత్తు. ఏందిరా నువ్వు పెట్టినావు? నువ్వు కష్టపడద్దని పెట్టినా. ఆడాడు చదువుతాడు, వాడయ్య తాగి తాగి మూల పడ్డాడు. లివర్ ఖరాబ్ అయింది. ఇప్పుడేమో దవాఖానాల చుట్టూ తిరుగుతుండు. ఈడేమో స్కూల్ మానేసి బలాదూరు తిరుగుతున్నాడు. స్కూల్ బ్యాగ్ తీసి అటుకు మీద పడేసా. ఓల మాట వినడయ్యా, ఇప్పటి సందే తాగుడు షురూ చేసిండు. ఏం ముస్లి, అది బ్రీజరే. అందుకే నారా వెనకలు అట్లా పాడైనాయి. వాడు నా దగ్గర ట్యూషన్ పంపిస్తే నేను బాగా చదివించి పాస్ చేయిస్తాను. అవన్నీ నడవలే సార్. ఆడికి చదువు ఎక్కట్లా. అన్ని షాప్ లో కూర్చోబెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ చేస్తా. మీరు గనక తన్ని చదివిస్తే ఇట్లాంటి 1000 షాపులు పెడతారు సార్. వాడు చదివి పాస్ అయ్యి ఓ మంచి ఉద్యోగం చెయ్యాలి. వాడు గుడిసెలు కాకుండా మిద్దెలు ఉండాలి. ఏం రా పోతావా? ఫ్రెండ్స్ అంతా పోతే పోతా, లేదంటే బోర్ కొట్టది. నువ్వు పోతామి, నేను పంపిస్తా. సరే, వానికి కాల్ సెట్లు ఎరగొట్టినా ట్యూషన్ పంపిస్తా. గాడెట్లయినా మంచిగా చదువుకునేటట్టు చేశారు. వాట్? నేను చెప్పాను కదా అన్నా, స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ రమ్మని చెప్పరా. సార్ రండి సార్. నమస్తే సార్. రావయ్యా, ఇప్పుడేంటి? మా కాలేజ్ నుంచి నీకు ఇప్పుడు 2 కావాలి. అవును సార్, కేసును తొందరగా క్లోజ్ చేయమని పైనుంచి ప్రెషర్ సార్. పోయిన మాసం 5 మీద పుట్టప్ కేసు పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు. అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. వేరే సైట్ ఈ పేమెంట్ తో కలిపిచ్చేస్తాను సార్. మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరన్నా అరెస్ట్ చేయడం కుదురుతుందా? బాగా నటిస్తున్నావయ్యా, యాక్టింగ్ మంచిగా ఉంది. ఇప్పుడు నీకు ఎవరు కావాలనో కానీ పట్టుకపో. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగాల నాతానికే వస్తారు. ఎఫ్ఐఆర్ వేసేసారు, బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే. మరి ఇప్పటి పేమెంట్? మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు, మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు. మరి మా బస్తీ కుర్రోడు లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు? వెంటనే సంవత్సరానికి 4 సార్లు పండే పంట ఏది? మొక్కజొన్న, మిరప, కంది, పత్తి. మొక్కజొన్న సార్. సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి? సునీల్, వసంతేరి? వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవారు సార్. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయించడం, అందుకే ట్యూషన్ కి లేట్ అయింది. ఏడటమ్మా, ట్యూషన్ మాస్టర్ వచ్చాడు చూడు.
మీకెరకదే కదా సార్, వాడు ముందట్లకి లేడు సార్. వాడేం తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పును వాడి మీద పెట్టి తీసుకొచ్చి లోపలేస్తారు. పుటప్ కేసు సార్. పిల్లల మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. అంతా డబ్బే ఇక్కడ. ఇన్స్పెక్టర్ తలుచుకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మిమ్మల్ని హెయిర్ కట్ చేసుకోమని చెప్పా కదా. నేను కటింగ్ షాప్ పోతుంటేనే తీసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినపడలా? ఇదిగో సార్, ఈ ఫైల్లో సైన్ పెట్టించి రిమాండ్కి పంపించు. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్. ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్. మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్కి పంపిస్తే వాళ్ళు ఎగ్జామ్ రాయలేరు సార్. వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. 75 కదా సార్. మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్. తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్, IAS కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే నా అంత గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు వాళ్ళ మీద 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. నేను అనుకుంటే గోండా శాఖ పెట్టగల తెలుసా సార్. 75 కదా సార్. 75 అయితే వదిలేయచ్చా? ఈ కుర్రాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు. రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్. మీరు అనుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది సార్. FIR ఫైల్ అయింది, కోర్టులో చూసుకో. ఇదిగో తీసుకెళ్ళాలని. సార్ ఇది పోయిన సంవత్సరం కంప్లీట్ సార్. ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి? అవును, పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం. ఇప్పుడు దొరికారు వీళ్ళు. సార్ వీళ్ళు మా ఏరియా కుర్రాళ్ళు. మా ఏరియాలోనే ఉన్నారు. 1 year గా వెతుకుతున్నారంటే ఎవరి పిల్లలు కొట్టారో తెలుసా నీకు? కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు. దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు, కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్. మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుటప్ కేసు పెడుతున్నారు. షర్టు ఇస్త్రీ చేసి మరీ వేసుకున్నాం అనుకుంటా. ఎందుకు నలిగేలా చేసుకుంటాం? ఓయ్ సార్ తీసుకెళ్ళి. ఓకే సార్. చట్టం గురించి నాకే చెప్తున్నాడు. వచ్చే నెల అయ్యే సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా. మంచిది నాన్న, ధైర్యంగా ఉండు. సరేమ్మా. భాను టాబ్లెట్స్ తెచ్చాడా? తెచ్చిచ్చాడ్రా. నా గురించి కంగారు పడకు, నేను బానే ఉన్నాను. హాయ్ వేద. హాయ్. ఎవరు? నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నమస్తే ఆంటీ, నా పేరు వేదవతి, మీ అబ్బాయి క్లాస్మేట్. మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఆయన్ని అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా గురించి చెప్పే ఉంటాను. లేదమ్మా. చెప్పలేదా? అయితే ఇప్పటి నుంచి చెప్తాను. సరే అమ్మా, అన్నని బాగా చూసుకో. అన్ననా? ఆయన నా ఫ్రెండ్ ఆంటీ. సరే ఉంటాను ఆంటీ. ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. నేను ఐఏఎస్ అయినంత వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు. సూర్యాడు చూడు, 2 ప్రేమ పౌరాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి. గడికి ఇచ్చిన గా పిల్ల కూడా దమ్కిద్దామా? అరే నువ్వేం సూరి గంత మంచి పూరి అనిపించిన అస్సలు పట్టించుకో. అసంటి పూరులకు నాలాంటి పూరలు నచ్చరు బే. సారీ, మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా? మా అమ్మ కన్న కల నేను ఐఏఎస్ అవటం, నా కల మా అమ్మ కల నిజం చేయటం. అందుకే నేను బుక్స్, స్టడీస్, కోచింగ్ అన్ని. ఖర్చు లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకొచ్చారు కదా? లేదండి, పేదరికం నుండి చదివచ్చాను. ఇప్పుడు మనకదేంది? మనదెప్పుడు యాక్షన్. మరి వాళ్ళది ఇంకేముంది, ఇద్దరు కలిసి మంచిగా పాట పాడుకోవడమే. మీ అయ్య తాగి తాగి సంపుతున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారైనవిందిరా. ఎందుకు నా జీవితాన్ని ఇట్లా నాశనం చేసిరు? విద్యార్థులకు అమ్మ సరిగ్గా చదివి పాస్ అప్పుడు శాత కాదు కానీ మందు కావాలన్నా మందు. ఏ నోరమయ్యవే, నేను ఇయ్యాలనే కాదు రోజు దాకా ఇంటికి వస్తా. నువ్వే కాదు ఎవరు చెప్పినా వినను అంతే. ఈ చదువు నాకు అసలు సెట్టే అవ్వదు. నేను ఇంతే. ఏంది ఈవిడ మా అమ్మ. ఇప్పుడు అవసరమా నాకు? ఇది నేను పుట్టక ముందు దిగింది. సార్ దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇప్పుడు ఇలా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి. ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తామో వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు. మనం ఎదిగితే ఆదరించటం, ఓడిపోతే అవమానించటం ఈ లోకానుకున్న చెడ్డ అలవాటు. కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మా నాన్నే. వాళ్లతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు. సారీ సార్. నమస్తే తమ్మి.
నమస్తే అక్క. హైదరాబాద్ నవాబ్ లెక్కున్నావనా? మీరందరూ మంచుకున్నారు కదా? ఆడబిడ్డలు క్షేమమేగా? ఎరా మల్లిగా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్లలు వదలమని చెప్పిన ఏంది వస్తున్నాయి కదా? గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మంది కొట్టమని చెప్పిన ఎరా బాలా కొడుతుంటారు కదా? నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి. గట్లనే మీ ఇళ్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి. సమజైందా? ఏమ్మా ఈ ఇలాకలకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పండి అబ్బా. మీ మనసులో ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏమున్నా సరే చేసేద్దాం. లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా. నువ్వున్న చోట సమస్యలు ఉంటాయా అన్న? ఏమయ్యా మాట్లాడరా? ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం, అలాగే ఎప్పుడు ఉందాం. ఎవరితో నువ్వు? సార్ నేను ఈ ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని. చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుటప్ కేసులు పెడుతున్నారు సార్. మీరు ఒకసారి ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్. చదువుకునే పిల్లలు సార్, వాళ్ళ లైఫ్ సార్, పాపం సార్. సరే తమ్మి, నేను చూసుకుంటా. గివ్ యూ ఐడి నంబర్, నేను చెక్ చేస్తాను. చెప్పు. దీనికి ముందు 2 సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను. స్టే స్ట్రాంగ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అమ్మని తలుచుకో. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మా. రే ఏంది నీ కదా? నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట, అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట. ఏం? లేదు సార్, నేను ఇక్కడ ట్యూషన్ చెప్తుంటాను. ఈ ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అందుకని. అవన్నీ నీకు అనవసరం. అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు? ఎవరిచ్చిండ్రా చెప్పు. ఎక్స్ట్రాలు చేయకూడదురా ఇక్కడ, అర్థమైందా? ఏంద్రా లొల్లి పెడుతున్నావు? ఏంట్రా ఉరిమి చూస్తున్నా? ఏంటి ఉరుము చూస్తున్నాడా? చూస్తే అలా అనిపించట్లేదు ఉరుము చూస్తున్నట్టు. మామూలుగా చూస్తే కనబడ్డ మావా, సైలెంట్ కిల్లర్. సరిగ్గా చూడు. నేను సంటోణ్ణి, నువ్వు నాకు బొమ్మ లాంటోడివి. సంటోన్ చేతికి బొమ్మ చిక్కితే ఏమైతుంది? ఏంది మా మాట్లాడుకుంటున్నావు? పాపం రా బాయ్. మాట్లాడుతున్నాడు కదరా, ఉండరా బాయ్. నువ్వు ప్లీజ్, ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా. నేను వెళ్ళి ట్యూషన్ చెప్పాలి. నన్ను వదిలేండి. ఎక్కువ చేస్తున్నావు, సంపేస్తా బిడ్డ. ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు. ఇప్పుడు చూడడానికి ఇస్తా. ఏమ్రా ఒకసారి చెప్తే సమాజ్ కాదరా? ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా. సూరే ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినారా నీకు? నా ముందు ఓవర్ యాక్షన్ చెయ్యకరా అని. అయినా నీకు సమజైతలేదు. పెద్ద తోపుగాని వారా నువ్వు? నరుకుతా సాలే. సాన్ని లేపుతాం రండ్రా. ఏం సార్ మీకు అసలు కోపమే రాదా? కోపం వస్తే వాళ్ళ సెంటర్లో తెలీదా నీకు? రే, మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం. గామా రేస్ లాగా. గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని దాటుకుంటూ వెళ్తూనే ఉంటుంది. రేపు నువ్వు కలెక్టర్ అయినాక అలా సంగతి చూడాలి.
హలో, రేపు మార్నింగే కదా నీ ట్రైన్? అవును. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మార్నింగ్ 10 o'clock కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు ఎందుకు అదంతా? నువ్వు ట్రైన్ లో వెళ్తే 1 day పడుతుంది. యుల్ బి టైర్డ్. థ్యాంక్స్. వచ్చేటప్పుడు ఐఏఎస్ గా రావాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేస్తాం సార్. పరమేష్ ఎక్కడ? బ్యాగ్ బట్టి ఏడుక పోయింది సార్. రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్. సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్. నవ్వాప్రా బాబు నువ్వు. ఎవడన్నా తాగితే తింటాడు పంటాడు. నువ్వేం రా పిచ్చినా కొడుకులాగా నవ్వుతుంటావు. రే పరమేష్, రేపు ఎగ్జామ్ ఉంది, ఇక్కడ ఏం చేస్తున్నావు? పద. మా ఏరియా పోరగాండ్ మీద నీరు బాబేంద్రా. రేపు వీడికి ఎగ్జామ్ ఉంది, రివిజన్ చేయించాలి. ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం. నీకేమైనా ప్రాబ్లమ్? నన్ను కాదని మా పోరగాన్ని తీసుకుపోతావా? సార్ మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. నేను ఎగ్జామ్ చదివేశాను. పరమేష్ ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి నువ్వు పాస్ అవ్వాలి. ఆగరా చెప్పేది నీకేరా. ఆగరా రే చెప్పేది నీకే. ఆగరా ఆగరా రే. సారీ, కోపం వచ్చింది, క్షమించండి. నేను భయపడలేదు కదమ్మా, నేను బెదిరిపోలేదు కదమ్మా, నువ్వు చచ్చిపోతావు కదమ్మా. ఇట్లా రాని అమ్మా. చూడుపోరా. చూడరా. మళ్ళీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశా. వాట్రా చంపేండ్రా వాడిని. రోలింగ్ టైటిల్స్ లో వస్తున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? అన్నా వద్దన్నా. అప్పో నిన్ను ఇడిచిపెట్టా, నిన్ను చంపుతా. నన్ను ఆసుపత్రికి తీసుకుపోండ్రా. నేను తీసుకుపోతాను. ఏంటి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి? తమ్ముడు, నీకు తెలుసు కదా నాదేం తప్పు లేదు. సూరికి సారీ చెప్పానని చెప్పు. నేను చదువుకోవడానికి వచ్చాను. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది. అమ్మని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. ప్లీజ్ సూరికి కొంచెం అర్థమయ్యేలా చెప్పు.
మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్. కానీ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థమైంది సార్. చిన్న హెల్ప్, అంబులెన్స్కి ఒక్కసారి ఫోన్ చేస్తారా సార్? లోపల ఏం పరిస్థితిగా అర్థం కావట్లేదే. తొడవని కదలబాకు. ఏమ్రా మందు తాగుతుంటే అంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిర్రు? సూర్యకాంత్ ఎవరికి రా గొడవైంది? ఉన్నాళ్ళేరా ఓ ట్యూషన్ మాస్టర్. ఏంది ట్యూషన్ మాస్టరా? ట్యూషన్ మాస్టర్ నారా కొట్టనికి మమ్మల్ని పిలిచింది? చాలా కిరికిరి చేస్తుండ్రు ఆడు. ఆయనతో ఏంద్రా కిరికిరి? అక్కడ కాదురా, ఇక్కడ చూద్దాం రండి. లాకేస్తుంది, పైన చూడండి రా. ఏడ్రా వాడు? కనవలేదురా. వాడు దొరికాడా? ఇంకా లేదన్నా. రే సూర్యాన్ని కొడుతుంటే ఏం చేస్తున్నారా మీరు? మేము ఫుల్గా దాగి వండుకున్నాం రా, కన్నాన్న దాకి వెళ్ళిపోయింది మ్యాటర్. ఆ ట్యూషన్ మాస్టర్ గాని మీద ఈ నాటు బాంబు వేసి ఆ బోటి బయటికి లాగుతాను అంతే. మళ్ళా నేను సూర్య నాకు సారీ చెప్పాను సార్. నేను అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళాలి సార్, ఇంటర్వ్యూ ప్లీజ్. బాంబే రాడు మీద. సార్ బాంబే ఎందుకు సార్? నాకు ఎగ్జామ్ ఉంది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రే ఏమంటున్నాడు రా వాడు? మీరేం చేసినా నానేం పీకలేడు అంటున్నాడు కాక. ఇప్పుడేమంటున్నాడు రా? నాతో పెట్టుకుంటే శాంతి లేచిపోతే అంటున్నా. పట్టుకోండి రావండి. జాగింగ్ చేస్తే షుగర్ రాదని మా ఫిగర్ చెప్పింది సార్. మీరు కంటిన్యూ చేయండి. రాకేమని కొడుతున్నా, మనిషి కొడుతున్నా. నా పేరు కన్నా, నన్నందరూ కాన్ఫరెన్స్ కన్నా అంటారు. ఇనే ఉంటాం సార్. నేనేం చేయలేదు సార్, అతనే. ఏం చేయలేదా? సూరి ముఖం పగిలింది, వాడు కాన్ఫరెన్స్ ఉన్నాడు. మాట్లాడు సూరి. సూరి సారీ. ఏయ్ ఆగుబే. తమ్మి, పిల్లలు చెప్పిండ్రు నీ గురించి. నువ్వు బాగా చదువు చెప్తే వాళ్ళు పాస్ అయినరని. నీకెందుకు చెప్పి లొల్లి? సార్ ప్లీజ్ సార్, రేపు ఢిల్లీ. ఓకే ఓకే, ఏం లేదు. నువ్వు సీదా వచ్చి మన సూరిగానికి సారీ చెప్పి వెళ్ళిపో. ఇదే నేను నీకు ఇచ్చే ఆఫర్. సారీ నాకు వద్దన్నా. ఏ సూరి, నువ్వు ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా. తమ్మి, నువ్వు సారీ చెప్పిపోయేటప్పుడు నీ కుడి చేతుకున్న ఒకే ఒక ఎముకి రగొడతా. అదే నేను సూరికిచ్చే ఆఫర్. ఈ మ్యాటర్ అప్పుడే సెటిల్ అవుతుంది. హలో హలో, వాడు కట్ చేసిండు. అన్నా ట్యూషన్ మాస్టర్ కోసం రాత్రి నుండి గల్లీ గల్లీ ఎత్తుకుతున్నామన్నా. యాడ కనపడలేదు. కనిపిస్తే ఫోన్ చేస్తా చూడు.
సార్ మీరు చెప్పిన స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. ఎక్కడున్నారు సార్ మీరు? స్ట్రైట్ గా వచ్చేయండి. ఇది చూడు, చేయి ఊపుతున్నాను. సార్ కనపడ్డారు సార్. పక్కూరు నుంచి వచ్చావా మూసుకొని చదువుకున్నావా అన్నట్టు ఉండాలి. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటది. సూరికి వెనక కన్నా ఉన్నాడు, కన్నాకి వెనకాల కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ వెనక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని ఒక పెద్ద పార్టీయే ఉంది. ప్రాణం పోకూడదు. జాగ్రత్త, ఎలక్షన్స్ రాబోతున్నాయి. పడేంట్రా బయట కానీ. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి సార్, ప్లీజ్ సార్. నేను ఢిల్లీ వెళ్ళాను సార్. నేను ఐఏఎస్ పాస్ అయ్యాను సార్. మా అమ్మ కల సార్, ప్లీజ్ సార్. ఫైనల్ ఇంటర్వ్యూ పెండింగ్ సార్. నేను ఒక ట్యూషన్ మాస్టర్ సార్. నన్ను ఏం చేయదు. నేను నీకు మంచి ఆఫర్ ఇచ్చిన నువ్వు నా ఫోనే కట్ చేస్తావా? సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రే లేపండి రావండి. కన్నా అన్నకి మ్యాటర్ తెలీదు. ఇవ్వకపోతే పోయి చెప్పు. ఇంటర్వ్యూ సార్. నా ఏరియాకి వచ్చి మా వాళ్ళ మీదనే చేయి చేసుకుంటావా? నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? రేయ్, వాడి కుడి చేతి ఎముకని, ఛాతి ఎముకని ఇరిసేయండి రా. వద్దు సార్, ప్లీజ్ సార్. నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నన్ను ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇంటి పారేయ్. సార్ ప్లీజ్ సార్, సర్టిఫికెట్స్ ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ఏయ్, సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్, వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్. ఊరోనికి సిటీ గురించి ఏం తెలుసురా? విని లేపి కాలువల బారేండ్రి. మునిగితే మోక్షాన్ని ప్రసాదించేది మనకున్న ఏ నది? గోదావరి నది. మొదలయ్యేది త్రయంబకేశ్వర్లో. పొడవు 1465 కిలోమీటర్లు. తెలుగు వారి దక్షిణ గంగ ఇది. ఒరే రాఘవ, అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటమ్మా? నువ్వు కలెక్టర్ అవ్వాలి. దానికేంటమ్మా, తప్పకుండా అయిపోతా. నువ్వేంట్రా ఎన్ని పేపర్లు తీసుకుంటున్నా? మా పోరులందరినీ మంచిగా చదివిస్తున్నావు. నీలాంటి మంచోడిని అట్లా కొట్టా నీకు వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి? నా బిడ్డ నుంచే కదయ్యా నీకు ఇసంటి కష్టం వచ్చినది. సారీ సార్. పర్వాలేదు. ఎగ్జామ్ ఎలా రాసావురా? బాగా రాశాను సార్. మంచోనివి తమ్మి నువ్వు. నీ జీవితం ఇలా అయిపోయింది. ఓ చెడ్డోడిని కొడితే 100 మంది చెడ్డోళ్ళు వస్తారు. ఒక మంచోడిని కొడితే అడిగే కొడుకే ఉండడు. మా కోసం వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు. నిన్ను కొట్టినోళ్ళని కొట్టే దమ్ము మాకు లేదు. ఏం చేస్తాం? మేం చవట నా కొడుకులం. మా జిందగీ ఇంతే. మా జిందగీని ఇట్లనే పొందబెట్టని. నువ్వైనా వెళ్ళిపో, వాళ్ళు ఎట్లయినా మమ్మల్ని వదలరు. కానీ ఒక్క మాట మీ అమ్మకి చెప్పడం మర్చిపోకు. కొడుకంటే నువ్వేరా బిడ్డ. నువ్వేడున్నా సల్లంగుండాలి, సల్లంగుండాలి. కన్నాలే ఓ కన్నా ఎన్నెన్నో భగీరథకి, టైగర్ భగీరథకి, మన అన్న భగీరథకి, టైగర్ భగీరథకి, హైదరాబాద్ కా షేర్ భగీరథకి. గంగాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకింపబడుతుండగా, మెడలోని సర్పహారము మాలలా వేలాడుతుండగా, చేతిలోని ఢమరుకం మోగుతుండగా, ఆ శివుడు తాండవం ఆడుతూ మనకు సకల శుభాలు ప్రసాదించుగాక. ఓం నమః శివాయ. సబ్మిట్ చేసేద్దామా? మంచి ముహూర్తం దాటిపోయేలోపే నేను 10 చోట్లకి వెళ్ళి నామినేషన్ వేయించాను. ఏంటి అపోజిషన్ వాళ్ళు లోపలున్నట్టున్నారు? నమస్కారం. చూసి చాలా రోజులైంది. ఎలక్షన్ వచ్చాయిగా, మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఏ ఊరు క్యాండిడేట్? మిన్నల్ కుమార్ అని సీరియల్ యాక్టర్. సూపర్ స్టార్ మిన్నల్ కుమార్ అంటే అందరూ గుర్తుపడతారు. టీఆర్పీలో నేనే కింగ్. నా ముందల అందరు బొంగు. స్టార్ మిన్నల్ కుమార్ అన్నకి ఏంటి
పెద్ద బఫన్ గాళ్ళని అందరినీ దించినట్టున్నారు. డైలీ నైట్ 7:30కి ఈయన సీరియల్ టీవీలో వస్తుంది. ఈయన నియోజకవర్గంలో మహిళా లోట్లు ఎక్కువ, అందుకే నైట్ అయితే అందరి ఇళ్లలో నేనే ఉండేది. సీరియల్ నువ్వు ఇళ్లలోనే ఉంటావు, నేను జనాల గుండెల్లో ఉంటాను. ఈశ్వరా, ఇవ్వు. ఓం నమ శివాయ. ఇదిగోండి సార్. మన వార్డ్ నుంచి పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తం ఇద్దరే, అంతేగా? లేదన్నా, ఇంకో క్యాండిడేట్ వచ్చాడు, వాడిని ఎర్రకొట్టి తొక్కి పారేశాం. ఓకే సార్, క్యాండిడేట్స్ మొత్తం ఇద్దరే, చూసుకోండి. ఇద్దరుగా సార్, మొత్తం కార్పొరేటర్ క్యాండిడేట్స్ 3. కొద్దిసేపటి క్రితమే ఒకళ్ళు ఫోన్ చేశారు. ఆన్లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేశారంట. నేరుగా వచ్చి నామినేషన్ వేస్తాన్నారు. ఎవడ్రా వాడు నెట్ నుండి నేరుగా వస్తున్న మగాడు? ఇవ్వండి సార్, మీరేనా ఫోన్ చేసింది? అవును సార్. ఎవడ్రా ఈ పచ్చాగాడు? మన ఏరియా ట్యూషన్ మాస్టర్ అన్నా, పేరు విజయ రాఘవన్. తమ్ముడు, నా పేరు భగీరథ, ప్రెసిడెంట్. హలో సార్. చెయ్యి ఇచ్చే రకం కాదమ్మా మనదెప్పుడు. నమస్కారం. నమస్కారం. ఏ ఏరియా బాబు? నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. తన అపోజిషన్ పార్టీ వాడు తమ్ముడు. నువ్వు కొత్తగా వచ్చేసరికి నిన్నెవరు గుర్తుపట్టడి. ఇప్పుడేగా బరిలో దిగుతున్నావు, అందరూ తెలుసుకుంటారులే. ఇక్కడెక్కడ ఉంటున్నావు? గవర్నమెంట్ కాలనీ, బి బ్లాక్. ఏ ఊరు? అరకు పక్కన. ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నా. ఓ, బయటి వాడివా? మరి ఇక్కడేంటి? సరే, ప్రజాస్వామ్య దేశం, ఎవరన్నా ఎక్కడి నుంచన్నా పోటీ చేయొచ్చు. నించో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటు. ఆల్ ద బెస్ట్ మా. మీకు కూడా ఆల్ ది బెస్ట్. త్వరలోనే కలుద్దాం తమ్ముడు. కలుద్దాం. మన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, వచ్చే వారం ఒక బ్యాగ్ పంపిస్తున్నారు. ఈసారి కూడా గెలుస్తున్నాం కదా. మీరు ఇంకొంచెం బాగా చూసుకుంటే ఫుల్ మెజారిటీతో గెలిచేయచ్చు. ఏం రా, సపోర్ట్ చేయండి. వాడు వేస్ట్, పట్టించుకోకనా. ఆహా, గాజు పెంక కూడా వేస్టేరా గుణశేఖర. కానీ కంట్లో పడితే రక్తంలా మారుతుంది. మనం చూడండి రక్తమా అన్న, రక్తంలో ఈత కొడతాడు. మనల్ని ఎవరైనా భయపెడితే వాళ్ళని ఎదుర్కోవడానికి 2 దారులున్నాయి. ఒకటి, వాళ్ళకి భయపడి దూరంగా పారిపోవడం. 2, అదే చోట నిలబడి వాళ్ళకన్నా బలంగా మారడం. ఇప్పుడు నువ్వే దారిలో. దీని రేట్ ఎంతో తెలుసా? ఎంత? ఈ ట్యాంక్ కి సిమెంట్ కి ఓ 2 లక్షల దాకా అయి ఉంటది. ఒక 2 లక్షల ట్యాంక్ కి 7 లక్షల లెక్క చూపిస్తున్నాడు. ఈ ఏరియాలో మటుకి 24 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మనకి తెలియకుండానే మన వెనక ఎంత దోచుకుంటున్నారో తెలుస్తోందా? ఏందన్నా ఇంత డబ్బు? ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టి నీకు పంపించిండు. నా ఖర్చులకి 30%, మిగతావన్నీ నా కోసం నీళ్ళలా ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టి నన్ను గెలిపించాలే. ఏయ్, ఇంకో 20 నాకు కావాలి. ఇవ్వు అన్నా. ఈడ తక్కువ అవుతుంది, ఆడ ఎక్కువ అవుతుంది. ఈ సంచి పెద్దదిరా, అచ్చం నీ నోరు లెక్క. పోలీసు శాఖ వారి విజ్ఞప్తి: ఎన్నికల సందర్భంగా పార్టీల వాళ్ళు డబ్బు చూపించి ఓట్ల కోసం ప్రలోభ పెట్టగలరు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చట్టరీత్యా నేరం. ఈ ఓటు చాలా అమూల్యమైనది, దాన్ని అమ్ముకోవద్దు. వాటర్ క్యాన్. పిడికిలు గుర్తు కోటే. పిడికిలు గుర్తు. శుభ్రం లేని డ్రైనేజ్ నుంచి కంపే కాదు, మనుషుల్ని చంపే రోగాలు కూడా వస్తున్నాయి. దీనికోసం స్లంప్ బోర్డ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ సంవత్సరానికి 35 కోట్లు శాంక్షన్ చేస్తోంది. కానీ ఇక్కడ ఇలా తప్పులు జరగడానికి కారణం తప్పులు చేసే వాళ్ళు మాత్రమే కాదు, అది తప్పు అని చెప్పని మనం కూడా. మనం తప్పును ఎప్పుడు ఖండిస్తామో అప్పుడే ఇది మారుతుంది. నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావని నేనింకా ప్రాణాలతో ఉన్నాను. అమ్మా, పాస్ అయ్యానమ్మా.
తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ కి 7,201 ఓట్లు, జనబలం పార్టీ అభ్యర్థి మినల్ కుమార్ కి 6,631 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ కి 2,567. ఏమ్మా అడిగేది నిన్నే. మా అన్న మిన్నల్ కుమార్ కి ఇంకా ఓట్లు రావాలి. ఏం చేశారమ్మా మీరు? రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి గుణశేఖర్ 10,341, మిన్నల్ కుమార్ 11,060, విజయ రాఘవన్ 7,241. మూడవ రౌండ్ ముగిసేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ 15,501, చెప్పానా అదిరింది లెక్క. చక్రం పార్టీ అభ్యర్థి మిన్నల్ కుమార్ 11,171, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ 15,508. అన్నా మనం 7 ఓట్లతో గెలవలేదు, 7 ఓట్లతో ఓడిపోయాం. 145వ వార్డు అభ్యర్థి విజయ రాఘవన్ 7 ఓట్ల ఆధిక్యతతో రేయ్, నీకే గట్లుంటే నేను చచ్చిపోయి ఉండాలి. చచ్చావు కదా ఇందాక. అదే నీ టైం బాగుండి దేవుడి దేవుళ్ళు బతికిపోయావు. కాలేజీకి వచ్చిన రోజు నుంచే లొల్లి షురు అయిందన్న. వచ్చిన మొదటి రోజే సూరన్నతో లొల్లి పెట్టుకున్నాడన్నా. సూరిగాడిని కొట్టాడని సూరి కన్నాకి చెప్పి వాడిని కొట్టి కాలువలో పడేశారు. జనాలు వాడి మీద జాలి చూపించారు. అలా కొట్టచ్చాస్తలు. గట్లయితే నేను ఓడిపోనికి మొదటి కారణం మీరేరా. నువ్వు ఒక న్యూస్ ని టీవీలో వేయించడానికి పర్మిషన్ తీసుకో అన్నా, నేను చూసుకుంటా. ఏం న్యూస్? సిటీలో పట్ట పగలే ఓ కార్పొరేటర్ దారుణ హత్య. శత్రువు మనల్ని ఎదిరించి ఓడించేలోపే శత్రువుని మన గుప్పెట్లో పెట్టుకొని మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. కానీ దానికన్నా ముఖ్యం మన శత్రువెవరో ముందు తెలుసుకోవాలి. ఏ వార్డ్ లో కూడా నాకు నా పార్టీకి తెలియకుండా ఒక్కటి కూడా శాంక్షన్ అవ్వకూడదు. బాగున్నావమ్మా? సార్, ఆ 145వ వార్డు కార్పొరేటర్ కాల్ మీద కాల్ చేస్తున్నాడు. అన్నా ఏంటన్నా ఇది? ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకెందుకు కాల్ చేస్తున్నాడు? నేను విజయ రాఘవాన్ని, 145వ వార్డ్ కార్పొరేటర్ని. ఇండిపెండెంట్ గా గెలిచిన మీ సపోర్ట్ లేని ఏది జరగదు సార్. మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేశాను. రాజకీయాల్లో మీరే నాకు రోల్ మోడల్ సార్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సార్. మీరే నా ఇన్స్పిరేషన్. మీతో ఎప్పుడు టచ్ లో ఉంటాను సార్. మీరే నాకు గైడ్ చేయాల్సిందే. నువ్వు వెళ్లే చోటు నీకు చాలా మంది చెడ్డవాళ్ళు ఎదురవ్వచ్చు. నువ్వెవ్వరికీ భయపడకు. ఎంతమంది చెడ్డవాళ్ళున్నా వాళ్ల మధ్యలో నువ్వు మంచివాడిలా ఉండు. ఎందుకంటే చెడ్డవాడు ఈ లోకాన్ని మాత్రమే గెలుస్తాడు, కానీ మంచివాడు ఆ చెడ్డవాడిని కూడా గెలుస్తాడు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. మొదటిసారి గెలిచిన కార్పొరేటర్లు ఎవరు? మీ పేరు? విజయ రాఘవన్, 145వ వార్డ్ సార్. మొదటిసారి వచ్చారు కదా, ఏదైనా ఫ్రెష్ ఐడియా చెప్పండి. కార్పొరేటర్స్ కి శాంక్షన్ అయ్యే ఫండ్ నుంచి మేమందరం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలందరికీ తెలియాలి సార్. అర్థం కాలేదే. ఎలాగైతే మన బ్యాంక్ పర్సనల్ అకౌంట్స్ లో డబ్బులు వేసినా లేక తీసినా డైరెక్ట్ గా మన ఫోన్ కి మెసేజ్ వస్తుందో, అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో కార్పొరేటర్ కి ఒక్కో వర్క్ కి ఎంత శాంక్షన్ అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో ప్రజలకు మెసేజ్ వెళ్ళాలి సార్. బ్యాంక్ నుండి డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళేట్టు నేను ప్రజలకి కనెక్ట్ చేయబోతున్నాను సార్. ఎంత వస్తోంది, ఎంత పోతుంది అన్న విషయం ప్రజలకు తెలియాలి సార్. ఏమన్నా అందరికీ ఓపెన్ గా చెప్తావా? అందరం అందరి దగ్గర ఓపెన్ చేసుకుంటూ వెళ్ళామనుకో అందరం క్లోజ్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దిమాకుంటే మాట్లాడుతున్నావా? కూసో కూసో. కూర్చోండి కూర్చోండి, గొడవ చేయకుండా కూర్చోండి. కొత్త కదా అట్లనే ఉంటది. ఏంటి కామెడీ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేసిందో, ఎంత ఖర్చు అయిందో, ఎంత మిగిలిందో ప్రజలకు ఎలా చెప్తారు మీరు? అదంతా పెద్ద ప్రాసెస్. ఈ హెల్ప్ మీరు చేశారంటే
మీరు చాలా పెద్ద విజయం సాధించినట్టే. మా ప్రజల గుండెల్లో ఎప్పటికీ అలా నిలిచిపోతారు సార్. ఇలాంటి వేస్ట్ మాటలని ఇంకెవరికైనా చెప్పండి. మీరు చెప్పినవన్నీ చేయాలంటే మేయర్ గారి అప్రూవల్, కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్, జోనల్ చైర్మన్ అప్రూవల్ కావాలి. అయ్య బాబాయ్, చెప్పడానికి అలుపుచ్చేసింది చూసారు మీరు. సార్, ఇతని పేరు కుటుంబరావు. 144, 145, 146 ఈ 3 వార్డులకు రోడ్స్ లైట్స్ కాంట్రాక్టర్. ఇతని పేరు చలంగారు, చెత్త డ్రైనేజ్ కాంట్రాక్టర్. ఇతని పేరు పురుషోత్తం సార్, నీళ్ల కాంట్రాక్టర్. వీళ్ళ ముగ్గురు మీకు రైట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది సార్. సార్కి నేను చెప్పేది అర్థమైంది అనుకుంటా. కష్టపడకుండా సంపాదించుకోవచ్చు. మిస్టర్ కుటుంబరావు, మన ఈ వార్డులో మొత్తం 5 వీధులున్నాయి. 150 మీటర్ల రోడ్డు వేయాలి. ఎంత వర్షం వచ్చినా వచ్చే 10 years వరకు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ యాక్చువల్లీ 42 కరెంట్ స్తంభాలు ఉండాలి, కానీ ఉన్నవి 27. అందులో 9 పనిచేయట్లేదు. ఇక నుండి 6 నుండి 7 లోపలే చెత్త క్లీన్ చేసేయాలి. స్కూల్ పిల్లలు లేచి స్కూల్ కి బయలుదేరే లోపలే ఈ పని అయిపోవాలి. గాలి గట్టిగా వీస్తే రాలిన ఆకులు ఎగరాలి తప్ప చెత్త కుండీలో చెత్త ఎగరకూడదు. సార్, ఒకవేళ తుఫాన్ వస్తే? తుఫాన్ వచ్చినా సరే అక్కడ ఎగరడానికి చెత్త ఉండకూడదు. మిస్టర్ పురుషోత్తం, వారానికి 4 వాటర్ ట్యాంకులు రావాలి, కానీ 2 వస్తున్నాయి. ఇంతకు ముందు సంగతి నాకు అనవసరం, కానీ ఇప్పటి నుంచి వారానికి 4 వాటర్ ట్యాంకులు రావాలి. నేను ఇప్పుడు చెప్పిన దానికి బడ్జెట్ ఎంత అవుతుందో రిలాక్స్డ్ గా వర్కౌట్ చేసి చెప్పండి. దానికి ఎందుకన్నా వర్కౌట్ చేసుడు? రోడ్ లెక్కలతో చెప్పచ్చు. రోడ్ నీకు ఒక 5 అవుతుందన్నా. మీకు, నాకు, మన ఏరియా వాళ్ళకి ఓ 4 వేసుకోండి. తర్వాత పోలీస్ స్టేషన్, కార్పొరేషన్ కమిషన్ అని ఓ 3 పెట్టుకోండి. మొత్తంగా ఓ 12 లక్షలు అవుతుంది. ఇక స్ట్రీట్ లైట్లు ఒకటి 42 రూపాయలు, 80 వేసుకోవచ్చు మనం. అట్లాగే వారానికి 4 బల్బులు పోయినాయి అని మనం నొక్కేచానా. ఇంకా వైర్లు పోయినాయి, అయిపోయినాయి అని చెప్పి సంవత్సరానికి ఎట్లా లేదన్నా 4 లక్షలు నొక్కేచానా. ఒక ట్యాంకర్ 1500 రూపాయలు కాంట్రాక్టర్ కి ఇచ్చేస్తే 2500 సంపాదించవచ్చు. ఈ సెటప్ అంతా కలిపి 12 లక్షలు వస్తాయి. మనం 15కు రౌండ్ చేద్దాం. సార్, ఈ చెత్తదంతా మనం డిసైడ్ చేసేది సార్. ఉన్న చెత్తని లేదని చెప్పొచ్చు, లేని చెత్తని ఉండదని చెప్పొచ్చు. అంతా మనం చెప్పేదే సార్. వీళ్ళలా కాదు నా డిపార్ట్మెంట్. బడ్జెట్ ఇంత అని చెప్పండి సార్. సాలిడ్ గా 30% ఇస్తా మీకు. అయితే మిస్టర్ కుటుంబరావు, రోడ్డుకు ఒక 5, లైట్కి ఒక 2 లక్షలు. మిస్టర్ పురుషోత్తం, మీకు ఒక ట్యాంక్ కి 1500 ఇస్తున్నాను. దీని ప్రకారంగా వర్కౌట్ చేయండి. ఎక్స్ట్రా ఏమన్నా అయితే అఫీషియల్ గా చూస్తున్నాను. చెత్త నువ్వు డిసైడ్ చేసేది, నేను డిసైడ్ చేసేది కాదు. గవర్నమెంట్ ఎంత అమౌంట్ శాంక్షన్ చేసిందో ఆ అమౌంట్ లోనే పని అయిపోవాలి. ఇందులో కమిషన్లు ఇవ్వడే కుదరదు. ఇంకా మాకేం మిగులుతుందన్నా? మీరు న్యాయంగా పనిచేస్తే మీ ముగ్గురికి న్యాయంగా లాభం వస్తుంది. సార్, ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఏంటిది అంత కొత్తగా మాట్లాడుతున్నాడు? ఈ ఏరియాలో 10-15 ఏళ్లుగా మేము గీ లెక్కలోనే పనిచేస్తున్నాం తెలుసా. మీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు. వాళ్ళ గనక కోపం వస్తే ఏమైతుందో ఎరకనా? అరే మంచి ఏరియానా, బాగా సంపాదించుకో, టక్క శాంక్షన్ అయితాయిడా. నేను చెప్పిందే బడ్జెట్. మీ వల్ల అవుతుందా లేదా చెప్పండి, లేదా నేను చూసుకుంటాను. ఏమంటారు? ఇంకా ఒకే వారంలో నేనేం చేంజ్ అయితే కోరుకుంటున్నానో అది నా కళ్ళకు కనబడాలి. ఏంద్రా అన్న అందరి నోట్ల కేక్ పెడుతుండవు, నా నోట్లో కూడా పెడతాడంటావా లేదా? ఆల్రెడీ వాడు పెట్టింది కదన్నా. మీరందరూ నా వల్లే కదా గెలిచారు, అయితే నేనే తినాలి. ఏంటి ఓడిపోయిన వాళ్ళంతా వచ్చారు? మిమ్మల్ని రా పోరంబోకు వెదవల్లారా? నేనిచ్చిన డబ్బులు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేశారా? చేసినామన్నా, నువ్వు చెప్పినట్టే అందరికి పంచినాం. రేయ్ చెప్పుర్రీ. అవునన్నా, సగం మనోళ్ళకి సగం ప్రజలకి పంచి ఓడిపోయామన్నా. అబద్ధం చెప్పేవాడి బలం ఎదుటివాడికి నిజం తెలియనంత వరకేరా గుణశేఖర్. ఒక్కసారి తెలిసిందనుకో నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు. నాకు ఒక పర్మిషన్ కావాలి. కార్పొరేటర్ ని మర్డర్ చేయాలనుకుంటున్నా. న్యూస్ క్రియేట్ చేసే లెవెల్లో నువ్వు లేవు. నేను చెప్పింది మాత్రమే చేయాలి. గుణశేఖర్, 50 సీట్లు మనం ఓడిపోయాం. అందులో 9 మంది ఇండిపెండెంట్లు. ఆ రాఘవతో మాట్లాడి మన పార్టీలో చేరమను. ఏంటవి? ఇక్కడ మొత్తం 9021 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళకున్న ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయడానికి 9021 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఒక్కో ఫ్యామిలీని మీట్ చేసా. అది అసలు పాసిబుల్ అవుతుందా? వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలు పెడితే 5 నిమిషాలేంటి 5 గంటలు కూడా సరిపోదు. ఏమంటారు టైలర్ గారు? ఏవయ్యా, ఆ ట్యూషన్ మాస్టర్ ని చూసినవా? సూపర్ గా గెలిచిండు. మంచి చేస్తాడనుకుంటా. అందరూ ఒకలాంటి వాళ్ళనే. అతను మాత్రం ఏం చేస్తాడు? 2 రోజులు చెత్తేరుకొని 4గురిని పాస్ చేయించగానే వాడేదో పెద్ద తోపని వాడికి ఓటేసి కార్పొరేటర్ని చేశారు. ఇంతకు ముందున్న కార్పొరేటర్ జూబ్లీహిల్స్ లో బంగ్లా కట్టాడు, ఈడు కడతాడు. ఈ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి చిన్న సర్వే చేస్తున్నాను. మీ ఇంట్లో గానీ బయట గానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను.
మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవన్నీ మీకు చెప్పాలంటే ఆగబే. ఏం కావాలయ్యా? మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే. మాకున్న ప్రాబ్లమే ఇప్పుడు నీలాగా ఇంతకు ముందు ఉన్నోళ్ళు. నువ్వు కరెక్ట్ గా ఉండు, అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అయినా వీళ్ళ మధ్య నువ్వు కరెక్ట్ గా ఉంటావని నాకు నమ్మకం లేదు. మీరు ఈ ఏరియాలో ఏమన్నా మార్చాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? మీ కుటుంబాన్ని నడిపేంత సంపాదన మీకు వస్తుందా? బిడ్డాగి సమోసాలు అమ్ముకొని ఎట్లనో బతుకుతున్నా. ఈ రౌడీగాలు వచ్చేసి మామూలు అడగబడితీరి. పోలీసులకు చేద్దామంటే వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ అడగబడితీరి. ఏం చేయాలనో అర్థమైతే లేదు. ముంజాత నువ్వు దీన్ని మార్చాలే బిడ్డ. నా ఇంటి సమస్యలు అడగడానికి నువ్వెవడో? మా పార్టీ వాళ్ళు నీ మీద మస్తు గుస్సు అవుతున్నారు. వాళ్ళ చేతికి సారు ఆయన దొరకకపోతే మాటనే చంపుతారు. పట్టించుకోకండి. పని లేక గట్ల ఒరుతుండు. మీ కాలు మొక్కని ఏదైనా పని ఉంటే చూపించండి సారు. ఓం నమ శివాయ. నిజం చెప్పాలంటే నాకు లోపల గాలిపోతుంది. కూరగాయలు నిన్ను అప్పుడే వేసేసి ఉండాల్సింది. అనవసరంగా వదిలేసిర్రు. నువ్వు బతికిపోయినావు. సరే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే మా పార్టీలోకి వచ్చాయి. పెద్ద ఆయన కూడా గదే కోరుకుంటుండు. పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దాం. మంచి ఫ్యూచరు మస్తు కమాయించవచ్చు. వద్దు సార్, నేను ఒంటరిగానే వర్క్ చేస్తాను. ఒంటరిగానా? ఒంటరిగా అంటే సింగిల్ గా. సింగిల్ గానా? చచ్చిపోతావు, కుక్క సాగు చేస్తావు. ఒక కార్పొరేటర్ ఆఫీస్కి వచ్చి ఒక ఎక్స్ కార్పొరేటర్ యాక్టివ్ కార్పొరేటర్ ని బెదిరిస్తే సెక్షన్ 5061, సెక్షన్ 5062 కింద లోపల తీసుకెళ్లి పడేస్తారు. కెమెరా, అందులో వీడియో మాత్రమే కాదు, ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అసలు కెమెరాలో పెట్టలే. ఎందుకంటే నేను చేసే అన్ని గలీజ్ పనులేగా. అయితే నీ సమాధానం? సమాధానం ఒకటే, రహదారి నాది. ఇది అట్లే చెప్పేమంటావా? నేను చెప్పేది కూడా కలిపి చెప్పండి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుండి కాలేజ్కి వెళ్లే పిల్లల వరకు అందరి చేతుల్లో గంజాయి. ఈ వార్డుకి మాత్రమే కాదు, మొత్తం అన్ని వార్డులకి కలిపి మీకు సంబంధించిన మనుషులే గంజాయి సప్లై చేస్తున్నారని నాకు తెలుసు. మీరు అనుకుంటే అది స్టాప్ చేయొచ్చు. మిగతా వార్డ్స్ లో స్టాప్ చేయమనేది నేను చేసే రిక్వెస్ట్. నా వార్డ్ లో స్టాప్ చేయమనేది నేను ఇచ్చే ఆర్డర్. ఎవరి మీద ఆర్డర్లు వేస్తున్నావు? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? ఇది నా ఏరియా. నేను నాటిని ఇస్తున్నాం. చంపేస్తాను నిన్ను. రండిరా. ఆర్డర్లు వేస్తున్నాడు. ఆర్డర్లు. సార్, చెప్పులు వేసుకోలేదు. ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆయన చెప్పులు వేసుకోరు. అంత భక్తి. అలాంటి ఓడించావు కదరా నువ్వు పాపి. ఇది ఆఫీసే, కానీ చెప్పులు వేసుకుని రావచ్చు. వెళ్లే దారి శుభ్రంగా ఉంటే చెప్పులే అవసరం లేదు. నాన్న కాలేజ్కి వచ్చేసాను, క్లాస్కి వచ్చేసాను. అయ్యో సార్ వచ్చారు. బాయ్ 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 బాయ్. ఏయ్, కాలేజ్కి వెళ్ళేదే? వెళ్ళలేదు. ఇప్పుడేంటి? వెళ్ళి చదువుకోపో. వెధవేషాలేకు. నేను చదువుకోను. ఏం చేస్తా? మీ నాన్నతో మాట్లాడాలి. వెళ్ళి తీసుకురా. ఏం మాట్లాడాలి? ఏది మాట్లాడు? ముందా చేది సరిగా నించో. తీసేనా? తీసే. తీసేనా? మా పోరగానికి ముట్టి గడగనికి కూడా నీళ్లు లేవు. దానికి ఏం చేయమంటావు? ఇక్కడ తాగనికి నీళ్లు లేవంటే ముడి గడగనికి నీళ్లు అడుగుతావిందే? ఓయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసినాం. నీళ్లే వస్తలేవు. వస్తాయా రావా చెప్పు? వంటకు నీళ్లే వస్తాయి. ఎప్పుడు వస్తాయి సార్ నీళ్లు? అయ్యో చెప్పి ఏం మాట్లాడతలేవు. గమ్మున ఉంటానని చెప్పు. పాపం సార్ తెలంగాణ. ఆయన మన వానదేవుడా? ఆయన నోటుకొచ్చిన బూతులన్నీ తిడుతున్నారు. వీళ్ళకి ఎన్ని నీళ్ళు ఇచ్చినా సరిపోవు సార్. పాపం సార్ పురుషోత్తం గారు ఎంత క్లీన్ గా పెట్టాడో చూడండి. ఇంతకన్నా ఎవరైనా క్లీన్ గా చేయగలరా సార్? అద్దంలో మెరిసిపోతుంది. నా మొహం కూడా కనబడుతుంది. ఏంటి సార్ కంపు కొడుతుందా? గెలవక ముందు అది బాలేదు, ఇది బాలేదు, అది చేస్తాను, ఇది చేస్తానని పేపర్లు పట్టుకుని హీరో లాగా ఫోజు కొట్టారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడకుండా నిలబడ్డారు. ఇంతకు ముందున్న పాత కార్పొరేటర్ గుణ గెలిస్తే చేసేవాడా? చిన్న జపాన్ లా మారుస్తాను, చిన్న సింగపూర్ లా మారుస్తానని ఇప్పుడు చూడండి చిన్న శ్మశానాల్లో మార్చేశారు. వీళ్ళంతా మోసపోలేని అమ్మ. చిన్న స్కేల్ తీసుకుంటా. ఏంటయ్యా, రోడ్డు చివర 6 ఇంచులుంది,
మధ్యలో 3 ఇంచులే ఉంది. చూసారా సార్ ఇంజనీర్ పని? రోడ్ ని ఎత్తు పొలాలుగా ఎలా కట్టాడో. కాపీ కూడా పాస్ అయి ఉంటాడు సార్. పాపం సార్ కుటుంబరావు తను చదువుకోలేదని చెప్పి మోసం చేశాడు సార్ ఆ ఇంజనీర్. కార్పొరేటర్ సార్, మీ టైం బాగుంది. వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక నుంచి హైదరాబాద్ సిటీలో వాటర్ ప్రాబ్లమే ఉండదు. ఏం సార్ ఫోన్ చేసి రమ్మన్నారు? ఏం మాట్లాడద్దు నాతో. మీ ముగ్గురు మీద చాలా కోపంగా ఉన్నాను. ఎందుకు ఏం మాట్లాడదానా? ఏంటయ్యా ఈ రోడ్డు? ఏం రోడ్డు ఇది? అక్కడ 6 ఇంచులు ఉంది, ఇక్కడ 3 ఇంచులు ఉంది. ఏమేసావు? 5 లక్షలు ఖర్చు అవుతుందన్నా? ఇచ్చా కదా. 5 లక్షల కమిషన్ ఇవ్వాలని చెప్పిన ఎవరికి కమిషన్ ఇవ్వకూడదనే కదా నీకు కట్ చేయకుండా ఇచ్చింది. అన్నా మీరు కట్ చేయకుండానే ఇచ్చిరు. వేరే వాళ్ళు ఊరుకుంటారా? 5లో 3 వాళ్ళకి ఇచ్చినా 2తో 2 వేసినా ఇట్లానే ఉంటుంది మళ్ళీ. సార్, ఇదంతా ఒక సిస్టమ్. పనులు ఇలాగే జరుగుతాయి. హలో సార్, నేను విజయరాఘవన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ మా కాంట్రాక్టర్స్ ఎవరు సరిగా పనిచేయట్లేదు సార్. వీళ్ళు సరిగా ఉంటేనే ప్రజలకు నా మీద నమ్మకం వస్తుంది. అదే కాదు, నీళ్లు, చెత్త, రోడ్లు, పీడబ్ల్యూడీ పనులు, స్లమ్ బోర్డ్ క్లియరెన్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి. మీరు కొంచెం చెప్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి. ప్లీజ్ సార్. నువ్వు మా పార్టీలో ఎప్పుడు చేరుతున్నావు? ఇక్కడ ఒక లెవెల్ కి మారిస్తేనే ప్రజలు నన్ను నమ్ముతారు. దాని తర్వాత నేను ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు నాతో పాటు వస్తారు. తొందరలో వస్తా. సరే చూద్దాం. ఎవరతను? ఆ ఇండిపెండెంట్ కార్పొరేటర్ విజయరాఘవన్ ఏంటంట? రాజకీయ నాయకుడిలో మారుతున్నాడు. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. నా వార్డులో మెడికల్ హెల్ప్ లేక చాలా మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయాక ఏదో ప్రాబ్లం ఉందని తెలిసింది. ముందే చెక్ చేస్తుంటే చాలా మందిని కాపాడేవాళ్ళు. మీరందరినీ చెక్ చేసి ప్రతి ఇంటి రిపోర్ట్ నాకు ఇవ్వండి. దాంతో ఎవరెవరు ఆరోగ్యంగా లేరో తెలుస్తుంది. దానికి ఏం కావాలన్నా మా వాళ్ళు హెల్ప్ చేస్తారు. 145వ వార్డ్ గవర్నమెంట్ కాలనీని రాష్ట్రంలోనే ఉత్తమ వార్డ్ గా గవర్నర్ ఎంపిక చేశారు. ఈ విషయాన్ని తనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఓడిపోయినానని అవాయిడ్ చేస్తున్నావు కదన్నా. విజయరాఘవన్ ఉన్నాడు కదా, ఆడ ఏం చేసినా తెలుసా? కాంట్రాక్టర్ అది ఇది చెప్పి దమ్కి ఇచ్చిండు. నేను కలిసి చెప్తామంటే లోపలికి రానివ్వట్లేదు అన్నా. వచ్చిన లోపల రానివాడు అన్నా. నేను ఎప్పుడో వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టాను, కానీ చంపకుండా వదిలేశాను. రేయ్ కర్రి మొహమోడా, నువ్వు వాడిని కొట్టిన న్యూస్ కంటే వాడు నిన్ను కొట్టిన న్యూసే బ్రేకింగ్ న్యూస్ అయింది. కరెక్టా గుణశేఖర్? అన్నా, జనాలందరూ ఓడిపోయారని మదలు చేస్తున్నా. వాడిని వేసేయన్నా. మీరిప్పుడు వాడిని వేసేసారంటే ఆ ఏరియాలో ఈ జన్మకి నువ్వే కాదు, మన పార్టీ వాళ్ళు ఇంకెవ్వరు ఆ ఏరియాలో గెలవలేదు. గవర్నర్ వాటిని పొగిడి ట్విట్టర్ లో పెట్టిందని పొరగాలు చెప్తున్నారు. నా ఇజ్జత్ పోయిందన్నా. కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. నీకు? అవునన్నా, నాకు అట్లే ఉంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ అన్నా. దాని పేరే ఈర్ష్య అంటారు. కెట్టగా చెప్పినా. గవర్నర్ ప్లాన్లన్నీ అపోజిషన్ పార్టీ వాళ్ళు వేసే ఐడియాలే. ఇంకో విషయం చెప్పనా, గవర్నరే అతన్ని కలవడానికి రేపు వస్తున్నాడు. కంగ్రాట్స్ విజయరాఘవన్. మీ వార్డ్ స్టేట్ లోనే వేగంగా డెవలప్ అయిన వార్డ్స్ లో నంబర్ 1 గా సెలెక్ట్ అయింది. నేనే సెలెక్ట్ చేశా. ఓ ఇండిపెండెంట్ గా గెలిచి మీరు ఈ లెవెల్లో చేసింది బహుత్ బड़ी బాత్ హై. చాలా థ్యాంక్స్ సార్. నేను పెద్దగా ఏం చేయలేదు, నా డ్యూటీ మాత్రమే చేశా. బేటా, మీరు డ్యూటీ మాత్రమే చేస్తున్నారు. కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని పని చేయనివ్వడం లేదని విన్నాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన కాంటాక్ట్ చేయండి, మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. మీలాగే తను అపోజిషన్ పార్టీ, ప్రజల కోసం కష్టపడే పార్టీ. దోనో మిల్కే కామ్ కర్ సక్తే హై నా. సెంటర్ లో వాళ్ళ రూలింగ్ నడుస్తోంది, మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు అడిగే స్కీమ్స్, వెల్ఫేర్ ఆఫర్స్, పోస్టింగ్స్ సబ్ మిల్ జాయేగా. అడ్డు లేకుండా ప్రజలకి మీరు బాగా సేవ చేయొచ్చు. ఏక్ బార్ సోచ్ లో మిస్టర్ విజయరాఘవన్. థ్యాంక్ యూ. చెత్తే లేదు అక్కడ. ఏం క్లీన్ చేస్తున్నాడు? ఫోటోల కోసం జాడు కొడుతున్నట్టున్నది. ఏం సార్, నేను కొంచెం మాట్లాడొచ్చా? నో. ఓ 40 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఓకే సార్. అన్నా, టైం అయిపోయిందమ్మా. ఈ వారమే వచ్చి మా పార్టీలో చేరిపో. మీ వార్డ్ లో పెద్ద ఫంక్షన్ చేద్దాం. కొంచెం టైం ఇవ్వండి నాకు. వచ్చి 1 సంవత్సరం అయింది, ఇంకొక సంవత్సరం అయితే వచ్చేస్తాను. నువ్వు మాత్రమే నన్ను వాడుకుంటావా? మరి నేనెప్పుడమ్మా నిన్ను వాడుకునేది? కొంచెం టైం ఇవ్వండి అన్నా, తమ్ముడి కోసం.
ఏమంటున్నాడు? ఇప్పుడు రాజకీయ నాయకుడిలా మారిపోయాడు. ఇదిగో తాత, ఇంటి కాగితాలు. సిమెంట్ ఫ్లోర్ ఇల్లు అయ్యా. అవును తాత. కూలి పని చేసుకునే వాళ్ళం, మాకు నీడనిచ్చారు. మీ బతుకులు బాగున్నాయి, తాహతకు మించి వస్తున్నాయి. మనం చేసే పనిని బట్టే మనకు వస్తుంది తాత, పుట్టుకతో కాదు. మైండ్ యువర్ ఫ్రీకింగ్ బ్లడీ వర్డ్స్. సార్ ప్రెసిడెంట్ సార్ భగీరథ్ గారు వస్తున్నారు సార్. సార్ ఆయన పార్టీకి ప్రెసిడెంట్ సార్. ఆయన వచ్చినప్పుడు మీరు ఆ సీట్ లో కూర్చోవచ్చు సార్. ఆయనకి నచ్చదు. మీరు ఈ చైర్ లో ఇక్కడ కూర్చోండి సార్, ఆయన చైర్ లో అక్కడ కూర్చుంటారు సార్. ఎందుకంటే పాత కార్పొరేట్ ఉన్నప్పుడు ఇలానే సార్ కూర్చునేవారు. ఆయనకి బ్లాక్ కాఫీ అంటే ఇష్టం సార్. నేను వెళ్ళి బ్లాక్ కాఫీ తీసుకొస్తాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. నమస్తే తమ్ముడు. చెప్పండి సార్. చుట్టుపక్కల వాతావరణం చెప్తుంది నువ్వు ఎలా పని చేస్తున్నావు అనేది నువ్వు ఎవ్వరికి నచ్చలే, కానీ నాకు నచ్చావు. అందుకే నేనే వచ్చాను. మా పార్టీ చాలా పెద్ద పార్టీ, పెద్ద నెట్వర్క్, సెంట్రల్లో కూడా పవర్ ఉంది. దునియా మొత్తం మా వాళ్ళు ఉన్నారు. నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి. ఏం చేయాలి సార్? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది మాతో కలిసి చెయ్యి. ఈ ఏరియాలో నీకు పెద్ద పోస్టింగ్ ఇస్తాను. లేదు సార్, మీలాగే అపోజిషన్ వాళ్ళు కూడా అడిగారు. నేను ఒంటరిగా ఉంటేనే నేను అనుకుంది చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ పార్టీలో లేదా అపోజిషన్ పార్టీలో చేరితే తక్కిళ్ళు కూర్చున్నట్టుంటుంది. తక్కిట్లో కూర్చుంటేనే తెలుస్తుంది తమ్ముడు నీ వెయిట్ ఎంతో. తక్కిడిలో కూర్చోటం నా పని కాదు. ముళ్ళు దగ్గర నించొని జనాలు చూడటం నాకు ఇష్టం. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నొప్పేసిన నేను అక్కడి నుంచే బ్యాలెన్స్ చేయగలను. ఏదో ఒక పక్క నించోవాలి తమ్ముడు. సెంటర్లో నించోవాలని అనుకుంటే రెండు పక్కల నుంచి నలిగిపోతాం. మీ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు వచ్చి అడిగినందుకు చాలా థ్యాంక్స్. ఊరికే చిరాకు పెట్టేవాడిని పట్టుకొని కొట్టడం బ్లడీ స్ట్రీట్ పాలిటిక్స్. అది ఐ డోంట్ లైక్ ఇట్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ డూ దాట్. ఇంతవరకు నేను ఎక్కడికెళ్ళి ఏమడిగినా అది వెంటనే లేదా కాస్త ఆలస్యంగా జరిగేది. కానీ నీ విషయంలో నువ్వు ఆ రెండిటినీ దాటేశావు. యువర్ టైమ్ ఈస్ ఫినిష్డ్. సార్, ఒక చిన్న హెల్ప్ సార్. ఇంకెన్ని హెల్ప్లు కావాలమ్మా నీకు? కార్పొరేషన్ ఆఫీస్లో ఒక 1 month నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నాను. కొంచెం మీ పవర్ ఉపయోగించి ఓ 5 ట్యాంకర్లు అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందన్నా. చెప్పుతా తమ్ముడు. ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. అన్నా ఏమన్నాడన్నా? ఇక్కడ నుండి ఈ ఏరియాలో నువ్వు గెలవడమే కష్టం. ఏందన్నా అట్లంటున్నావు? ఎప్పటి నుండి ఈ ఏరియాలో నువ్వు ఉంటున్నావు? పుట్టినప్పుడు సంధి. రే తమ్ముడు, ఏంటి సార్? ఇతను తెలుసా? మాజీ కార్పొరేటర్. నీ దగ్గర ఇతని నంబర్ ఉందా? పోయినసారి ఎలక్షన్స్ లో చూసే అతన్ని మళ్ళీ ఇప్పుడే చూడడం. విజయరాఘవన్ నంబర్ 99637117 సార్ నెంబర్. అర్థమైందా? ఏం తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు? గ్రౌండ్ కి జిమ్ ఎక్విప్మెంట్ వచ్చిందట, చెక్ చేయడానికి వెళ్తున్నాను. రా, ఈ అన్న కార్లో డ్రాప్ చేస్తాడు. లేదన్నా. ఏ తమ్ముడు? నేను నడుచుకుంటూ వెళ్తేనే ప్రజల్ని చూడొచ్చు. ఇక నువ్వు పార్టీ చెప్పిన పని మాత్రమే చేయాలి. చెప్పింది మాత్రమే చేయాలంటే ఏందన్నా? పార్టీలో చెప్పింది చెయ్యంటే ఇంకా డమ్మీ అని అర్థం. మీరు చెప్పారని విజయరాఘవన్ అడిగిన 7 స్కీములు శాంక్షన్ చేసేశాను. అతను మళ్ళీ 36 స్కీములు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. మేయర్ కుండే పవర్ ఏంటో నాకే నేర్పిస్తున్నాడు. ఇక్కడ ఒక్కో స్కీమ్ కి ఒక్కో రేట్ ఉంటది. మీరేంటి వాడు చెప్పిన ప్రతిదాన్ని ఓకే చేసేయమన్నారంట. స్లమ్ బోర్డు న్యూ ప్రాజెక్ట్ పర్మిషన్స్ అన్ని ఆపేయండి. ఎన్జిఓ కార్పొరేట్ తో టైఅప్ అయ్యే స్కాములు చేస్తున్నాడని సభలో కార్నర్ చేయండి. అపోజిషన్ పార్టీలో ఉన్న మన ఫ్రెండ్స్ కి చెప్పి వాడిని రెచ్చగొట్టించండి. మనం తప్ప వాడికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరని వాడికి బాగా తెలియాలి. ఇప్పుడు వాడిని ఎవరు కాపాడుతారో నేను చూస్తా. తమ్మి, అందరూ నీ మీద చాలా గుస్సతోనున్నారు. డే ఫ్రైడే 10:05 hours. Let us start the debate
విత్ డిగ్నిఫైడ్ మేనర్. విజయ రాఘవన్, నువ్వు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే ఏడ్చి పడేస్తాం. కూర్చోండి కూర్చోండి, సైలెన్స్. కూర్చోండి కూర్చోండి. ఏంటి విజయరాఘవన్, ఎన్జిఓస్ తో టైఅప్ అయిపోయి బాగా కమిషన్ కొట్టేసావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. 2 పార్టీల మెంబర్స్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. మరి మీరేమో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ప్లాన్ ఇచ్చారు. ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు గవర్నమెంట్ ఏమి డబ్బులు వ్యవసాయం చేయడం లేదు, నువ్వు అడగగానే ఇచ్చేయడానికే. చూడు, నువ్వు ఎవరెవరితోనో కలిసి స్కాములు చేస్తున్నావంట. సార్ ఇతని మీద ఎంక్వైరీ వేయించండి. నువ్వు రాకముందు ఈ ఏరియా చాలా బాగుండేది. నువ్వు వచ్చాక నువ్వు చేసిన ఫ్రాడ్స్ కి మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఎవరు మాట్లాడారేంటి? తమ్ముడు, మాట్లాడుకుందామా, విసురుకుందామా, ఇక్కడ పెట్టుకుందామా, బయట పెట్టుకుందామా? ఎనీ సెంటర్. ఏంట్రా చూస్తున్నావు? తెగ రెచ్చిపోయావుగా, ఇప్పుడు సమాధానం చెప్పు. విజయరాఘవన్, ఏంటి సమాధానం చెప్పు. అడుగులోన అడుగు వేయి, ప్రజలందరూ ఒకటేనని చెబుతూ, సమిధెలాగా వెలుగు నువ్వు, పేదరికాన్ని తరిమివేస్తూ, విద్య అనే మొక్క నాటరా, జ్ఞానమై పెరుగుతుందది. 30 ఏళ్ల క్రితం మీరు మీ పార్టీ పెట్టేటప్పుడు ఇదే మీ స్లోగన్ అని చెప్పారు. ఇప్పుడు మారిపోయిందా? పేదవాడి పేదరికాన్ని తరిమేశారా? విద్యార్థులందరికీ ఒకేలా విద్యను అందించారా? గవర్నమెంట్ కాలనీ, నా వార్డ్, ఎంత మంచి మనుషులు. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సాయం చేయాలనే తపన ఉంది. కానీ 70% యువతకు అక్కడ ఉద్యోగాలు లేవు. చదువుకొని ఎదగాలనుకున్న పిల్లలు పేదరికం వల్ల చదువుకోలేకపోతున్నారు. ఆకలంత తిండి లేదు, నీళ్లు లేవు. ఇవన్నీ నా ముందున్నోళ్లు మార్చలేదు. ఏ వాళ్ళ వల్ల కాలేదా, లేక చేస్తే వాళ్లలో ఆలోచించే శక్తి మొదలవుతుందనా? మీ ఎవరికి ఓట్లు రావని ఎలక్షన్ అప్పుడు మీరిచ్చే 5,000కి 10,000కి చేతులు చాపి నించోవాలని మీరు వాళ్ళని పేదవాళ్లలాగే ఉంచేశారు. నా వార్డులో ఇంతకు ముందు 4,348 మంది పని లేకుండా ఉండేవాళ్లు. నేను కార్పొరేటర్ అయిన ఒకే ఒక్క సంవత్సరంలో 185 మంది మాత్రమే నిరుద్యోగులున్నారు. ఆ లెక్క కూడా త్వరలో తగ్గిపోతుంది. ఇంతకుముందు 15% మంది మాత్రమే ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళని స్టూడెంట్స్ లేరు, ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కూడా లేరు. నా ఏరియాలో ఉన్న 9,021 కుటుంబాలకు ఈ ఒక్క సంవత్సరంలోనే 20% ఆదాయం పెరిగింది. ఒక వార్డులోనో, ఒక డిస్ట్రిక్ట్ లోనో, ఒక స్టేట్ లోనో, లేక కంట్రీలోనో ఒక్క పేదవాడున్నా సరే మనం ఇంకా వెనకబడి ఉన్నట్టే. ఏంటి మార్చేస్తాను తెగరెచ్చిపోతున్నావు? మేం చేసేది కూడా జనం కోసమే, నువ్వు ఒక్కడవే కాదు. సర్వే నంబర్ 730 నార్త్ ఈస్ట్ అత్తాపూర్ రోడ్ నుండి మేతిపట్నం రోడ్ వరకు దాన్ని ఆనుకొని వెళ్తున్న కాలువని సంవత్సరం నుంచి క్లీన్ చేయలేదు. కానీ దాన్ని క్లీన్ చేస్తున్నట్టు 6 సార్లు డబ్బులు శాంక్షన్ అయినాయి. అలా ఎవరో ఒకరు చేసి ఉంటారు. అది అడ్డం పెట్టుకుని అందరిని అంటావు నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు. ఆ కాలువ ఉండేది 61వ వార్డ్. దాని కార్పొరేటర్ మిస్టర్ పరంధామయ్య, అది నువ్వే. నీ డెవలప్మెంట్ ఎలా ఉందో మీ వార్డుని అడుగు, నా దెబ్బ ఎలా ఉంటుందో నీ వాళ్ళని అడుగు. గెలవక ముందు అత్తింట్లో ఉన్న ఒకడు కార్పొరేటర్ అయిన తర్వాత 10 ఇళ్లు, 2 గెస్ట్ హౌస్లు, 2 BMW, 1 ఫార్చ్యూనర్, 10 ఇనోవా కార్లు, డైలీ 30 మందికి భోజనం బేటా అని ఎలా సంపాదిస్తాడు? జీతమే లేని ఒక కార్పొరేటర్ సీట్ కి ఒక పార్టీ 1 కోటి తీసుకొని సీట్ ఇస్తోంది. 1 లక్ష జీతం ఉన్న ఎమ్మెల్యే సీట్ కి 15 కోట్లు, ఎంపీకి 25 కోట్లు, మొత్తం ఎన్ని వేల కోట్లు? వీళ్ళందరూ గెలిచొచ్చి ఇక్కడ ఏం అందరికి తెలిసిందే కదా. సారీ ఆనరబుల్ మేయర్, మీరు కూడా ఈ సీటుకి ఎన్ని కోట్లు ఇచ్చారో నాకు తెలుసు. ఊరుకుంటుంటే అండ్ యూ హ్యావ్ నో రైట్ టు స్టాప్ మీ. ప్రతిసారి ప్రజలు ఒకరిని గెలిపించి వాళ్ళు ఓడిపోతున్నారు. అందరం పాపం చేస్తున్నాం, మనందరం పాపం చేస్తున్నాం ఆనరబుల్ మేయర్. ద్రోహం, పచ్చి ద్రోహం మారాలి. ఇది మార్చాలి. ఎంత డబ్బు శాంక్షన్ అవుతుందో అదంతా ప్రజలకు అందుతుందా? ఈ ప్రపంచంలోనే మంచి సేవ ప్రజాసేవ. ప్రజల్ని కాపాడడానికి దేవుడు అవతారం ఎత్తి వస్తాడో లేదో తెలీదు, కానీ మనం అనుకుంటే కాపాడొచ్చు, అన్నిటినీ మార్చొచ్చు. నా వార్డ్ లాగా ఒకరోజు సిటీనే మార్చొచ్చు. అప్పుడు దేశమే మారుతుంది. మార్చాలి. థ్యాంక్స్ ఫర్ అలవింగ్ మై వర్డ్స్ ఆనరబుల్ మేయర్. ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ ఆన్ మై వార్డ్స్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. హానరబుల్ మేయర్, అతను ఎప్పటి వరకు ఆవేశంగా మాట్లాడాడు కదా. ఎస్ మేయర్. అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి,
డిలీట్ చేసి. ఓకే మేయర్. పని అయిపోవాలి. మీరిచ్చిన టెండర్ని కరెక్ట్ చేసి మెయిల్ చేశాను. చెక్ చేశారా? సార్ మేము చెక్ చేసే తీసుకొచ్చినాం సార్. పర్వాలేదే, తొందరగా అర్థం చేసుకున్నారా? ఏంటిది? సార్ వచ్చాం సార్. సార్ భగీరథ్ గారు. తమ్ముడు, మా పార్టీలోకి రమ్మన్నాను, నువ్వు వినలా. నువ్వు నాకు నచ్చావు తమ్ముడు, కానీ నువ్వు కార్పొరేటర్ గా నచ్చట్లే. అందుకే నీ ముందు ఒక రిజిగ్నేషన్ లెటర్ పెట్టా, సైన్ చేసే తమ్ముడు. ఎవరిని లోపలికి పంపించొద్దు. ఏంటి అరుణ్ కుమారి, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. నీ కొడుకుని ఎక్కడికి పంపించావు? కార్పొరేటర్ అయ్యాడంటగా. వానికి మాల నేతలకు పని అప్పచెప్పాను. నేను పూర్తిగా కాల్చకుండా వదిలిపెట్టారు. మంచి పనుడు ఏం చేస్తాడో తెలుసా? కాలిన తర్వాత ఊపిరుందా లేదా అని పొడిచి మరీ చూస్తాడు. ఫోన్ వస్తుంది చూడు, లిఫ్ట్ చేయి. రే రాఘవ, సూర్యనారాయణ రౌడీని తీసుకుని అమ్మ దగ్గరకు వచ్చాడు రా. లోపల ఏం జరుగుతుందో తెలియదురా. రే రారా, తొందర రారా, బయలుదేరుతుందిరా. సైన్ చేసే తమ్ముడు. ఇలాంటి చీప్ పాలిటిక్స్ అంతా వదిలి చాలా రోజులైపోయింది తమ్ముడు. నేను ఒక పద్ధతిగా వెళ్తున్నాను, మళ్ళీ నన్ను పాత దారికి తీసుకురాకు. ఇప్పుడు నువ్వు రాజీనామా చేస్తున్నట్టు ఒక వీడియో తీసి జోనల్ మేనేజర్, చైర్మన్ అందరికీ పంపు. ఆడదానివై పుట్టేశావు. సరే, వచ్చావా, మగాడు చెప్పింది చేశావా, డబ్బులు సంపాదించావా అన్నట్టుంటే పెద్ద మేడలో ఉండేదానివి. కానీ ఇప్పుడు నువ్వెంత పోరాడినా సరే మా మగాళ్లతో గెలవలేవు. పైగా ఒళ్ళంతా కాలిపోయింది. ఎవడన్నా చూస్తాడా నిన్నిప్పుడు? ఆడదాంతో ఎలా మాట్లాడాలో తెలియని నువ్వు మగాడివి కాదు. నీ అంతు చూడకుండా నేను సైన్ పెట్టండి సార్. హలో రాఘవ, అమ్మ ఎలా ఉంది? బానే ఉంది రాఘవ. వచ్చారు, కొట్టారు. నువ్వు రిజైన్ చేసావని తెలిసాక వెళ్ళిపోయారు రాఘవ. అమ్మకోసారి ఫోన్ ఇవ్వు. తర్వాత మాట్లాడొచ్చు కదా. సరేరా, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. పొద్దునే కలుస్తాను. సరే రాఘవ. అమ్మ జాగ్రత్త. మామా, అమ్మ చేతిని ఇరగొట్టేశారా? ఏరియా కార్పొరేటర్ రిజైన్ చేసిండు. ఇంకా ఈ ఏరియాల మాదే హవా. భయం పోయింది కదా, ఒక్కొక్కడికి పోయిస్తా.
మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా బాబు? కన్నాలే ఓ కన్నా ఎన్నెన్నో కలలు మోసాలే నే నిన్ను పెంచుకొని ఆశలు బాధనే మింగరా విజయం కలుగు నిన్నే నువ్వు వెతుకు నీలో ఉంది కలలే కడకు నిజమై జరుగు. అన్న ఈ ఏరియా మనకి ఇంక పోయినట్టే. నేను నీకు అప్పుడే చెప్పినా, గెలిసొచ్చినప్పుడే వాణ్ణి పట్టుకొని కసా కసా పొడిచి వాణ్ణి ముక్కలు ముక్కలుగా చేసి వాడి కడుపులో ఉన్న పేగులు తీసి నీకు మాలగా వేస్తా, పర్మిషన్ ఇవ్వు అని. కానీ నువ్వు నేను చెప్పింది మాత్రమే మూసుకొని చెయ్యి అన్నావు. ఏమైంది? వాడిని ఎందుకు టచ్ చేసావు? ఏం పీకడానికి టచ్ చేసావు? నన్ను అడగకుండా సిటీలో ఏది కదలకూడదని తెలీదా నీకు? రేయ్, నేను రాజకీయ నాయకుడినిరా. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసురా. నీకేం తెలుసురా రాజకీయం గురించి? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓ తుప్పు పట్టిన కత్తి పట్టుకుని రౌడీ ఎదవి. పోరా. న్యాయంగా ఉండే వాళ్ళకి అవకాశం దొరకదా అమ్మా? తప్పు చేసేవాళ్లే సందర్భాన్ని అవకాశాన్ని వెలకట్టి కొంటారు. కానీ ఎంత కష్టం వచ్చినా న్యాయంగా ఉన్న వాళ్ళకి అవకాశమే వెతుక్కుంటూ వస్తుంది. నాకు దొరికిన అవకాశమే నువ్వు. నీకు ఒక రోజు వస్తుంది. సీఎం గారు, మనం ఇంకా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేయాలి. నామినేషన్ వేయడానికి రేపే ఆఖరి రోజు. ఏంటి మిస్టర్ భగీరథ, సిటీనే నీకు రాసిచ్చారు. 150కి 150 గెలవాలిగా భగీరథ. అందులో 50 ఓడిపోయావు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఏం చేయబోతున్నావు? ఈసారి బాగా కష్టపడతాను సీఎం గారు. మళ్లీ గెలుపు మనదే. ఆ మల్కజ్గిరి సీటుకు మాత్రం ఇంకా క్యాండిడేట్ ఫైనల్ అవ్వలేదు. మల్కాజ్గిరి పోయినసారి కూడా ఓడిపోయాం. ముఖ్యమైన స్థానం. అవును సీఎం గారు, ఈసారి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రసాదరావుని సెలెక్ట్ చేస్తే బాగుంటుందండి. ఆ నియోజకవర్గంలో మనకంత మంచి పేరు లేదు. ఆ బుకెటివు. విజయ రాఘవన్, ఇండియాలోనే బెస్ట్ వార్డ్ విన్నర్ విజయ రాఘవన్ కి కంచుకోటగా నిలిచిన కాలనీ బెస్ట్ కార్పొరేటర్. ఈ నియోజకవర్గంలో మన క్యాండిడేట్ గెలవాలంటే ఇతను ఎలక్షన్స్ లో నుంచోకూడదు. ఎందుకంటే ఇతనికి మంచి పేరుందని మన ఐటీ వింగ్ సర్వే కూడా చెప్తుంది. సీఎం గారు, మీరు అన్నట్టు అతను నిలబడితే మనం ఖచ్చితంగా ఓడిపోతాం సార్. అతనికి మన పార్టీకి కొన్ని గొడవలున్నాయి. అతని కార్పొరేటర్ పోస్ట్ నుంచి రిజైన్ చేయించు. చూడు భగీరథ, వాడితో మాట్లాడి స్టాప్ చేయించు. వాడు ఎలక్షన్స్ లో నుంచోకూడదు. నిన్ను కార్పొరేటర్ గా తప్పిస్తే పై ఎమ్మెల్యేగా నించుంటున్నావు. నీ నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుంది తమ్ముడు. ఇదిగో జూబ్లీ హిల్స్ లో సన్ రైజ్ సన్సెట్ 2 కనిపించేలాగా ఒక విల్లా, 6 కోట్లు. మీరు రెస్ట్ తీసుకోవడానికి శంషాబాద్ లో ఫామ్ హౌస్ 25 కోట్లు, ఇంకా 3 కోట్లు క్యాష్. మీ ఫ్యూచర్ కోసం ఒక చిన్న గిఫ్ట్. ఎలక్షన్ నుంచి తప్పుకో తమ్ముడు. నాకు తెలుసు నీ గురించి. నీ రక్తంలోనే ధర్మం, న్యాయం ఉన్నాయని. ఇంకా నువ్వు వాటిని లోపలే దాచుకుంటే నీ రక్తాన్ని కళ్ళ చూడాల్సి వస్తుంది. న్యాయంగా ఉండడం ఒక పెద్ద తప్పు. న్యాయంగా ఉండటం తప్పైతే ఆ తప్పు నేను మళ్ళీ మళ్ళీ చేస్తాను. నీ
ధర్మము న్యాయము బయటికి పారబోతున్నాయి. ఇప్పుడు నేనెక్కడ ఎలక్షన్లో నించోనని సంతకం పెట్టు. నేను చాలా హత్యలు చేసే విజయరాఘవన్, నీకు ఆప్షన్ లేదు. కుదరదు అని చెప్పావంటే మీ ఇద్దరిని, ఆల్రెడీ సగం కాలిపోయిన మీ అమ్మని, ముగ్గురిని నెక్స్ట్ 10 సెకండ్లో చంపేస్తాను. సైన్ దిస్ గాడ్ డెమ్ పేపర్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ ద పాలిటిక్స్. అన్న చెప్పిన వినవా నువ్వు? తమ్ముళ్ళు అంతేరా. నీ సంగతి తర్వాత చెప్తా. హలో హలో బాలా, నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు నా పర్సనల్ డీటెయిల్స్ మెయిల్ చేశాను. ec.government.in కెళ్ళి ఫామ్ నంబర్ 20D ఎమ్మెల్యే నామినేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని మల్కాజ్గిరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను నామినేషన్ వేస్తున్నట్టు పేపర్స్ ఫిల్ చేయి. మన పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలో మన గురించి ఏమనుకుంటున్నారు? మంచిగానే మాట్లాడుకుంటారు సార్. అయితే ఇంకో ఫామ్ డౌన్లోడ్ చేయి. అక్కడి నుంచి కూడా మనం పోటీ చేద్దాం. ఒక క్యాండిడేట్ 2 చోట్ల నుంచి పోటీ చేయొచ్చు, తెలుసు కదా బాలా? ఫామ్ తీసుకొని మన జోనల్ ఆఫీస్కి వచ్చేసి ఫ్రంట్ డోర్ నుంచి కాదు, బ్యాక్ డోర్ నుంచి. ఓకే సార్, ఓకే. సార్ ఎవరయ్యా నువ్వు? బ్యాక్ డోర్ నుంచి వస్తున్నావు? సార్ ఇంకా 5 minutes టైం ఉంది సార్, తీసుకోండి సార్ ప్లీజ్. ఆధార్ కార్డ్ పేజ్ లో ఉంది సార్.
స్థానికులు సంతకాలు 8th పేజ్ లో ఉంది సార్. డాక్యుమెంట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఎందుకే వడదిస్తున్నావు? ఊరికనే సేఫ్టీకి సార్. స్మైల్ ప్లీజ్. ఒక మంచి పౌరుడిగా నేను ప్రజాసేవని న్యాయంగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇలా చూడు, పైన కిందకి తెచ్చాం, ఇక్కడ నుంచి పాతాళంలోకి తొక్కేస్తాం. నేను ఒకటి చెప్పనా? ఏంటి? ఒకటి ముందుకు వస్తే ఇంకోటి వెనక్కి వెళ్తుంది. ఏంటది? ఇది అన్నా, వాడు ఎక్కడ కూడా నామినేషన్ వేసేసాడు. రేయ్, పబ్లిక్ ముందు వాడిని ఏం చేయకండి, సైలెంట్ గా ఉండండి, తర్వాత చూసుకుంటాం. అన్నా, కన్నా వాడిని పొడి చేస్తాడు. నువ్వు సావు తమ్మి, లివర్కి తగలకుండా పొడిచిన. నువ్వు ఎమ్మెల్యే కావడానికి ఇదొక ప్లస్ పాయింట్. నాకు రాజకీయం తెలియదు, నేను ఒక రౌడీనని అన్నాడు వాడు. రాజకీయ నాయకులు పుట్టేదే రౌడీల వల్ల అని మర్చిపోయినాడు. నేను జైలుకు పోతా, నువ్వు రెడీ అయి అసెంబ్లీకి పో. ఆల్ ద బెస్ట్ తమ్మి. ట్యూషన్ మాస్టర్ ని పొడిచారంట. ట్యూషన్ మాస్టర్ ని పొడిచేశారంట. మరే ట్యూషన్ మాస్టర్ ని కత్తితో పొడిచేసారంట. గాని ఎమ్మెల్యేకి పోటీ చేస్తుండే కదా, గనకే పొడిచిరు. అయ్యో, మన ఓట్లు ట్యూషన్ మాస్టర్ కే వేద్దాం. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో మల్కాజ్గిరి మరియు మేడ్చల్ నియోజకవర్గం నుండి నామినేషన్ వేయడానికి వచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి విజయరాఘవన్ ని రూలింగ్ పార్టీ అభ్యర్థులు కొందరు కత్తితో పొడిచి చంపబోయారు. వాణ్ణలాగే వదిలేసుంటే ఒక కాన్స్టిట్యున్సీలోనే నిల్చునేవాడు. ఇప్పుడు 2 కాన్స్టిట్యున్సీల్లో నిల్చున్నాడు. క్యాండిడేట్ అయ్యాక వాణ్ణి పొడిచారు. ఇప్పుడు మీడియా మన పార్టీని వదులుతుందా? ఎలక్షన్ టైం, రిజల్ట్స్ వచ్చే వరకు కొంచెం తగ్గుండు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకే వాడు ప్రాణాలతో ఉంటాడు. సీఎం గారు, మీరు భయపడకండి. రాష్ట్ర అసెంబ్లీలో గల 119 నియోజకవర్గ స్థానాలకు ఈ రోజు తెల్లవారుజాము నుండి పోలింగ్ మొదలైంది. ప్రజలు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రానికి 70 నుంచి 75% ఓటింగ్ నమోదు కావచ్చని ఓ అంచనా. ఈ శాసనసభ ఎన్నికల ఫలితాలను కౌంటింగ్ అనంతరం వచ్చే వారం వెల్లడిస్తామని ఈసీ తెలియజేశారు. ఏ అరుణ్ కుమారి, నీ కొడుకు ఎక్కడ దాక్కున్నాడు? మీ ఇద్దరిని లేపేయమని ఆర్డర్. వేరే వాళ్ళకి అప్పు చెప్తే సగంలో వదిలేస్తారని నేనే వచ్చా. హలో సార్, ఒక బ్యాడ్ న్యూస్. మనం 100% గెలిచే ఇల్లందు నియోజకవర్గంలో ఈసీ ఓటింగ్ ఆపేసింది. కావాలనే చేశారు సార్. అసెంబ్లీ ఎన్నికల ఓటు కౌంటింగ్ నడుస్తున్న ఈ టైంలో ఓ పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఇల్లందు నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ నిలిపివేశారు. వాళ్ళు ఖచ్చితంగా గెలిచే స్థానంలో ఓట్ల కౌంటింగ్ ఆపేయడంతో అధ్యక్షుడు రాజేంద్ర కుమార్ సభ్యులతో చర్చించడానికి పార్టీ ఆఫీస్కు బయలుదేరారు. ఎలక్షన్ కమిషన్ ఒక నియోజకవర్గంలో ఓట్ కౌంటింగ్ ఆపేశారు. దానివల్ల మీ పార్టీ ఓడిపోతుందంటారా? ఇది అపోజిషన్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన కుట్ర. ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని మళ్ళీ మేమే ఏర్పాటు చేస్తాం. షాద్నగర్, ధర్మపురి, కొత్తగూడ, నగరికల్లలో 13 సీట్లలో వెనుకంజలో ఉన్నాయి సార్. కౌంటింగ్ స్టాటిస్టిక్స్ లో 2 పార్టీలు ఈక్వల్ సీట్స్ గెలుస్తారని వచ్చింది సార్. ఈ కాకమ్మ కథలు నాతో చెప్పొద్దు. లీగాలిటీస్ నాకు తెలుసు. స్టే ఆర్డర్ ఏమైంది? క్యాన్సిల్ అవుతుందా లేదా? ఏంటి, బాగానే వెళ్తుందిగా? ఇప్పటిదాకా బానే వెళ్ళింది, కానీ 25 నియోజకవర్గాల్లో అపోజిషన్ వాళ్ళకి ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదే కంటిన్యూ అయితే ఆ 25 ప్లేసెస్ లో వాళ్ళ క్యాండిడేట్స్ గెలుస్తారు. మనకి 100 సీట్లు వస్తాయనుకున్నాం, కానీ ఇద్దరికి సేమ్ వచ్చేలా ఉన్నాయి. ఇద్దరికి సేమ్ సీట్స్ వస్తాయి. గవర్నమెంట్ ఎవరూ ఫామ్ చేయలేరు. మనం 58 లీడ్లో ఉన్నాం, వాళ్ళు 58 లీడ్లో ఉన్నారు. ఒక నియోజకవర్గంలో కౌంటింగ్ ఆపేశారు. ఇప్పుడు మిగతా 2 చోట్ల గెలిచిన వాళ్ళ సపోర్ట్ మనకు కావాలి. అప్పుడే మనం గవర్నమెంట్ ని ఫామ్ చేయగలం. వెంటనే ఆ గెలిచే ఇద్దరిని మన వైపుకి తెచ్చుకోవాలి. ఎవరు వాళ్ళు? తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఉత్కంఠంగా జరుగుతున్న కౌంటింగ్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన 145వ వార్డ్ ఎక్స్ కార్పొరేటర్ విజయరాఘవన్ తను పోటీ చేసిన 2 స్థానాలలోనూ ముందంజలో ఉన్నారు. విజయరాఘవన్ తో పోటీ పడుతున్న 2 పార్టీల ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రావడం లేదంటే విజయరాఘవన్ కి ప్రజలలో ఆదరణ ఎలా ఉందన్నది మనకు అర్థమవుతుంది. ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న 2 పెద్ద పార్టీలు మెజారిటీని సాధించలేకపోతున్నాయి. సూర్య నుంచుంటే మీరు కూర్చుంటారా? రండి. అయోమయానికి గురి
ఇంచుమించు విజయాన్ని ఖరారు చేసుకున్న విజయరాఘవన్ ఇప్పుడు ఏ పార్టీకి తన మద్దతిస్తాడన్నది మనం వేచి చూడాలి. మనం అతన్ని కన్విన్స్ చేసే లోపే అపోజిషన్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారేమో. ఒకసారి మన వాళ్ళతో ఫోన్ చేయించి చెక్ చేయించు. సార్ విజయరాఘవన్ కి ఫోన్ ట్రై చేస్తున్నారు సార్. ఆల్రెడీ వాళ్ళు విజయరాఘవన్ కి ఫోన్ చేశారంట సార్, కానీ తను పిక్ చేయలేదంట. మెజార్టీ రాని ఎలక్షన్ అని మీడియాలో న్యూస్ వస్తుంది సార్. గవర్నర్ టేక్ ఓవర్ చేస్తారని హెడ్లైన్స్ వస్తున్నాయి సార్. ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ ఫోన్ లో మాట్లాడుకున్నారు. గవర్నర్ చేతికి రూల్ వెళ్ళకూడదు, అపోజిషన్ కి పవర్ వెళ్ళకూడదు. అసలు మీ చట్టాలు ఏం చేస్తున్నాయా? సార్ వాళ్ళు ప్లాన్ చేసి స్టే ఆర్డర్ తెచ్చారు సార్. దాన్ని ఎలాగైనా క్యాన్సిల్ చేయొచ్చు, కాకపోతే ఒక వారం లాగేస్తారు. ఆ ఒక్క వారం పవర్ లో లేకపోతే ఏమైనా జరగచ్చు. ఆ విజయరాఘవన్ 2 స్థానాల్లో లీడింగ్ లో సార్. మల్కాజ్గిరి మేడ్ సార్, కన్ఫర్మ్ గా గెలుస్తాడు సార్. పొజిషన్ ఏంటి సార్? సెంట్రల్ నుండి ఫోన్ వచ్చింది. విజయరాఘవన్ కి ఫోన్ చేసి తనని ఎలాగైనా మన పార్టీలోకి లాక్కోమంటున్నారు. ఏంటయ్యా, ఒక పక్క మనం గెలవబోయే స్థానంలోనేమో కౌంటింగ్ ఆపేశారు, ఇంకో పక్క విజయరాఘవన్ 2 స్థానాల్లోనూ గెలిచాడు. మన గవర్నమెంట్ చేయి జారకూడదు. ఉన్న పెండింగ్ కేసులన్నీ పుటప్ చేసి సగం మందిని లాగేస్తారు. ఎంత అడిగినా ఇచ్చేద్దాం. పోయి ఆ విజయరాఘవన్ తో డీల్ మాట్లాడు. నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు. నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావని నేనింకా ప్రాణాలతో ఉన్నానురా. నేను పబ్లిక్ పార్టీ కోశాధికారిని మాట్లాడుతున్నాను తమ్ముడు. 2 నియోజకవర్గాల్లో గెలిచారు. కంగ్రాచులేషన్స్. మీకు 30C పంపిస్తాం. క్యాష్ అయినా ఓకే, లేదా ఏ సిటీలో ఏ బ్యాంక్ అయినా ఓకే. మా పార్టీకి మీ సపోర్ట్ కావాలి. 30 కాదంటే 40, 50 అయినా పర్లేదు. ఓకేనా తమ్ముడు? ఇప్పుడు 50 తీసుకోండి. గవర్నమెంట్ ఫామ్ చేసాక ఇంకో 50 ఇస్తాం. మొత్తం 100 కోట్లు. ఓకేనా? మీరు చెప్పేది మెసేజ్లు పెట్టండి. ఫార్మల్ గా మెసేజ్ పెట్టమంటున్నాడు సీఎం గారు. భగీరథ, అతనికి మన పార్టీ వాళ్ళకేవో గొడవలున్నాయని చెప్పావు, అందుకే అతను రాజకీయాల్లోకి వచ్చాడన్నావు. ఇంతకేంటా గొడవ? కాలేజ్లో వాడిని సీటు నుండి తోసేశారు. ఆహా, అప్పుడు ఆ సీట్ నుంచి తోసేశారని ఇప్పుడు ఏ సీట్ అడుగుతున్నాడు తెలుసా? సీఎం సీట్ అడుగుతున్నాడు. ఎవరిలో చేయడం ఏంటయ్యా? మీరేనయ్యా మా సీఎం. పొజిషన్ లో గెలిచిన వాళ్ళలో 5 లేపేమంటారా? కౌంటింగ్ స్టాప్ చేసిన ఆ కాన్స్టిట్యున్సీలో మనమే గెలుస్తాం. కానీ ఆ స్టే ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించి కౌంటింగ్ చేసే టైంకి మన గవర్నమెంటే ఉండాలి. గవర్నర్ రూల్ ఉంటే రిజల్ట్ ఎలాగైనా మార్చేస్తారు. అప్పటి వరకు 1 వీక్ 10 డేస్ పవర్ మన దగ్గరే ఉండాలి. నేను సీఎం అవ్వడం ముఖ్యం కాదు, గవర్నమెంట్ మనం ఫామ్ చేయడమే ముఖ్యం. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆపోజిట్ వల్ల అతనికి సీఎం పోస్ట్ చేస్తున్నారట. వాళ్ళిచ్చే సీఎం పోస్ట్ ఏదో మనమే ఇస్తాం కదా. లేదు సార్, అతను వద్దంటున్నాడు. ఆ పార్టీ వాళ్ళే అతనికి టార్గెట్. అమ్మా బయటికి రామ్మా. ఒరే రాఘవ, అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటమ్మా? నువ్వు కలెక్టర్ అవ్వాలి. దానికేటమ్మా, తప్పకుండా అయిపోతాను.
కథలన్నిటికీ ఈ రోజు ముగింపు దొరకబోతుంది. వదలను నిన్ను. ఇంచు ఇంచు లెక్క తేలుస్తా. అరెస్ట్ హిమ్. అతనికి ఏ అథారిటీ ఇవ్వం. అతను ఒక డమ్మి సీఎం లా పెట్టుకుందాం. అతనికి ఏ సైన్ పవర్ ఉండదు, ఏ అప్రూవల్ అతని దగ్గర ఉండదు. మంచి ఆకలి మీదున్న సింహాల మధ్య చిక్కుకున్న జింకలా ఉండాలి వాడు. వాడి అవసరం తీరిపోగానే నువ్వు వాడిని ఏమైనా చేసుకో. వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు మన పార్టీ అంటగా. ఏదో ఇండిపెండెంట్ గా గెలిచాడని చెప్పకుండా అమ్మ కొడుకులిద్దరూ మా పార్టీయే రెబల్స్ గా గెలిచి తిరిగి వచ్చారని న్యూస్ ఇవ్వండి. ఏంటి మిస్టర్ భగీరథ, నీకు బాగా తెలిసినవాడేగా, ఇంత దూరం తెచ్చుకున్నావు? సింపుల్ వ్యక్తే కదా. చూడ్డానికి సింపుల్ గానే ఉంటాడు, కానీ ఓడుము పట్టుకుంటే అస్సలు వదలడు. మామూలుడు కాదు, సాధించకుండా ఏది వదిలిపెట్టాడు. మహామూతురు వాడు. ఇక్కడికే వస్తున్నాడుగా, మీకే అర్థమవుతుంది.